శ్రోతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మధుర స్వరాల సంగీత స్వరకర్త, అటు వెండితెర ఇటు బుల్లితెరలపై తన సంగీత ప్రజ్ఞను సవ్యసాచిలా సమర్థవంతంగా సాగిస్తూ శ్రోతల ప్రశంసలు అందుకుంటున్న ప్రముఖ చలనచిత్ర సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసురావు గారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మన ఆకాశవాణి నిలయానికి విచ్చేశారండి. మరి భోగి మంటలు, ముత్యాల ముగ్గులు, పిండి వంటలతో పాటుగా వాసురావు గారి సంగీత ప్రస్థానంతో సంక్రాంతి సంబరాలు చేసుకుందాం. నమస్కారం వాసురావు గారు. నమస్కారమ్మా. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మా నిలయం తరఫున, మా శ్రోతలందరి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు సార్. మీ అందరికీ కూడా. మరి సంక్రాంతి పండుగ అనగానే మన తెలుగు వాళ్ళందరికీ చాలా విశిష్టమైన పండుగ. బంధువులందరితో కొత్త అల్లుళ్ళు రావడం, కొత్త బట్టలు వేసుకోవడం, భోగి మంటలు, పిండి వంటలు, మరి ఇంకా చెప్పాలంటే వాకిళ్ళన్నీ రకరకాల రంగవల్లులతోటి, ఇంకా హరిదాసులు ఈ నెలంతా సంకీర్తన చేయడం, ప్రతి ఇంటికి రావడం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటాం. మరి మీ ఇంట్లో ఎలా జరుపుకుంటారు సార్ సంక్రాంతి పండుగ? సంక్రాంతి అనేది మనకి ధనుర్మాసం ఎలాగా స్టార్ట్ అవుతుంది కదమ్మా. డిసెంబర్ నెల 14 నుంచో 15 నుంచో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. నేనుండేది చెన్నై, నేను పుట్టి పెరిగింది కూడా చెన్నైయే. అక్కడ ఇంకా ఎక్కువ సంక్రాంతి వాళ్ళు పొంగల్ అంటారు, మనం సంక్రాంతి అంటాం. ఇప్పటికీ విలేజ్ల్లో జరుగుతున్నవి రాజమండ్రి, కాకినాడ అలాంటి చోట చేస్తున్నారు, కానీ ఆంధ్రులు ఎక్కువ ఉండే చోట అంతా చేస్తున్నారు. ఇక్కడ ధనుర్మాసంలో తెల్లవారుజామున 4 గంటల నుంచి ముగ్గులు వేస్తూ ఆ నెలంతా చేస్తారు. సంక్రాంతి రోజు స్పెషల్ అన్నమాట. ఆ రోజు ఇంకా ఎక్కువ ముగ్గులు, రకరకాల ముగ్గులు వేసి, ఇక రంగులు వేసి, ఆ రంగులతో కాంటెస్ట్లు కూడా పెడతారు. ఆ రోడ్లో ఏం చేస్తారు, లాస్ట్ డే వీటన్నిటి ఫోటోలు తీసి, వీడియోలు తీసి, అంతా తీసి ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. బెస్ట్ ముగ్గుకి తమిళ కోలం అంటారు, తెలుగులో వచ్చి ముగ్గులు అంటారు. ఆ ముగ్గులు ఎక్కడ ఏ ఇంట్లో బాగుందో అక్కడికి ఒక గిఫ్ట్ పంపించడం, అలాగ కాంటెస్ట్ లాగా కూడా చేస్తూ ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ ఎలా అవుతుంది అంటే తలకు స్నానం చేస్తారు. అందరూ తలకు స్నానం చేయాలి. అప్పుడు నూనె అంటుకొని, షాంపూ బాత్ కాదు, నూనె అంటుకొని. అప్పుడు షాంపూలు అంతా లేవు మొదట్లో అంతా. ఈసారి ఇప్పుడు షాంపూ చేసుకున్నాం. పెద్ద పండగ అంటాం మన సంక్రాంతిని. పెద్ద పండగ అంటే ఎందుకంటారంటే, మా అమ్మ అనింది, మా అమ్మ వాళ్ళ నాన్నగారిని, వాళ్ళని, అలాగా మా తాతగారిని, వాళ్ళ ఫొటోస్ అంతా పెట్టి మేము బట్టలు కొనుక్కుంటాం. మాకు బట్టలు కుట్టిస్తారు కదా, అప్పుడు రెడీమేడ్స్ లేవు, కుట్టించేవాళ్ళు. ఆ బట్టలంతా వాళ్ళ ముందు పెట్టి అవి తొడుక్కోవాలన్నమాట. అప్పుడు వంటల్లో ఈ బూరెలు, పూర్ణాలు అంటారు చూడండి, బూరెలు, తర్వాత బొబ్బట్టు మస్ట్, ఇంకా పులిహోర, మామూలు గారెలు, అలా స్టార్ట్ అవుతుంది అనమాట పండుగలు. అది అయిపోయిన తర్వాత అంతటితో అయిపోయేది కాదు. మా కారులో, మా తమ్ముడికి, మా వాడొక కారులో, నేను ఒక కారులో, డ్రైవర్లు ఉండేవారు. అప్పుడు తీసుకొని మన బంధువుల ఇళ్ళకంతా తీసుకెళ్ళి ప్రసాదాలు ఇచ్చేసి వచ్చేవాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు కుదరట్లేదు, ఈసారి మాకు అవన్నీ కుదరట్లేదు. గత 10 సంవత్సరాలుగా అవన్నీ కుదరట్లేదు, తీసుకెళ్ళి ఇవ్వడాలు అలాంటా. కానీ బట్ పండగ చేసుకోవటం మాత్రం అమ్మ నేర్పించిన ఆ ట్రెడిషన్నే అలాగే ఫాలో అవుతున్నాం మేము. పెద్ద పండుగ అనగానే పెద్దల పండుగలాగా మేము ఇంకా ఇప్పటికీ ఫోటోలు పెట్టి అలాగే ఫాలో అవుతున్నాం మేము. నేను ఉండేది చెన్నైలో ఎల్డామ్స్ రోడ్ అని. నాన్నగారు ఇల్లేదు, నాన్నగారు, నేను పుట్టింది ఆ ఇంట్లోనే. అలాగా మేము 9 మంది ఫ్యామిలీ, మాదికి అమ్మ నాన్నగారికి 9 మంది పిల్లలు. మేము కర్ణాటిక్ మ్యూజిక్ ఎక్కువ పాడుతూ ఉంటారు. అవును సార్, మనకి అంటే మన ప్రత్యేకంగా చూస్తే మన తెలుగు పండుగలన్నీ సంగీతంతో ముడిపడి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ సంక్రాంతి కంటే హరిదాసు సంకీర్తనలు, గొబ్బిళ్ళు పాటలు అంటాము. అలాగే దసరా అంటే పిల్లల చేత దసరా పాటలు పాడిస్తూ ఉండేవాళ్ళు. ఉగాది పండుగ అంటే ఉగాది కవితలు, ఉగాది పాటలు, లలిత గీతాలు. సంక్రాంతి అంటే గొబ్బిళ్ళు అండి. అవును, గొబ్బిళ్ళు ఇప్పటికీ కొడుతూ ఒక 4 గ్రూప్. సంక్రాంతి రోజు గొబ్బిళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా ఆడతారు అనమాట. గేటెడ్ కమ్యూనిటీ కానీ మామూలు కమ్యూనిటీల్లో కూడా వాళ్ళందరూ చేరి గొబ్బిళ్ళు, భోగి, సంక్రాంతిలు చాలా బాగా చేసుకుంటారు. భోగి మంటలు వేసుకోవటం. ఇప్పుడు అసలు సంక్రాంతి అనేది పోయిన సంవత్సరం భోగి దగ్గర నుంచి ఈ సంవత్సరం భోగి వరకు, అంతవరకు మనం చేసిన తప్పులు ఏమైనా ఉంటే అవన్నీ చేసి మనం ఒక మంట వేస్తున్నాం. ఆ మంటలో అవన్నీ కలిసిపోతాయి, అవన్నీ మాయమైపోతాయి. అక్కడి నుంచి మంచిగా జరుగుతుంది, అన్నీ స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి నుంచి ఇంక అన్నీ మంచిగా జరుగుతుంది అంటారనమాట. అంటే భోగి మంటల విశేషం గురించి చాలా చక్కగా చెప్పారు సార్. మరి ఇందాక మీరు చెప్పారు కదా సార్, చెన్నై మేము ఇక్కడే ఉంటాము అని చెప్పి. మీ సొంత ఊరు ఏది సార్? ఇంటి పేరు సాలూరు మాది. విజయనగరం పక్క తర్వాత సాలూరు అని ఒక ఊరు ఉంది. అది ఆల్మోస్ట్ బార్డర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ సాలూరు దాటితే మీకు ఒరిస్సా వచ్చేస్తుంది అనమాట. అక్కడి నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల సాలూరు నుంచి వెళ్తే శివరామపురం, అక్కడే నాన్నగారు వాళ్ళు జన్మించిందనమాట. మా ఊరు. అమ్మగారు వచ్చి కాకినాడ. నాది కాకినాడ దగ్గరే సార్. కాకినాడలో కంచెర్ల వారి వీధి అని ఇంకా ఉంది కూడా. సాలూరు నుంచి విజయనగరం అంతా వెళ్ళి అక్కడ చిన్నప్పుడే ఆయన 7వ ఏటే
హరికథలు చెప్తూ అవి చెప్తూ ఇవి చెప్తూ అలా పెరిగారనమాట నాన్నగారు. నాన్నగారి పేరు కూడా ఎస్ రాజేశ్వరరావు అనే ఉంటుంది, రాస్తారండి సినిమాల్లో కూడా టైటిల్స్లో. నేనే నాన్నగారికి అంత పేరు తెచ్చిన ఊరు కదా, నాన్నగారు అక్కడి నుంచి వచ్చిన ఆయన కదా అని సాలూరి వాసురావు అని నేను పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఇప్పుడు సాలూరి రాజేశ్వరరావు గారు అంటున్నారు, సాలూరి వాసురావు అంటున్నారు అనమాట. అలా మరి చిత్ర పరిశ్రమ అంతా మన చెన్నై నగరంలో ఉండేది ముందర. అవునండి. అందరూ హైదరాబాద్ తరలి వెళ్ళిపోయారు. మరి మీరు చెన్నైలోనే ఉండిపోవడానికి కారణం ఉందా సార్? ఉందండి. బిజినెస్ సైడ్ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను, బెంగళూరు వర్క్ చేస్తాను. నేను ఇప్పుడు సినిమాలు మానేశాను కదా, నేను చేయటం మానేశాను చాలా కాలం క్రితం. అప్పటి నుంచి టీవీ సీరియల్స్ ఎక్కువ చేయటం. అప్పుడు కర్ణాటకలో బెంగళూరుకి వెళ్ళి అక్కడ కొన్ని చేసేవాడిని. ఈటీవీ వాళ్ళకి ఇక్కడ కూడా ఆఫీస్ ఉండేది, ఇక్కడ చేసేవాడిని. తిరుపతిలో టీటీడీకి కూడా నేను పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టర్, ఎస్విబిసికి అని టీటీడీకి. అందువల్ల నాకు చెన్నయ్యే నాకు కన్వీనియంట్గా ఉందన్నమాట. బాగుంది సార్. ఇప్పుడు నాన్నగారు సంగీత సామ్రాట్ శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారు మన తెలుగు వారందరికీ సుపరిచితులే. ఆయన ఆంధ్రులందరికీ అభిమాన సంగీత దర్శకులు. మరి ఇంకా వారి సంతానమైన మీరు, ఇంకా ప్రఖ్యాత సంగీత దర్శకులు మీ సోదరుడు కోటి గారు, ఇలా ఎంతమంది అన్నదమ్ములు సార్ మీరు, మీ అక్క చెల్లెల గురించి? అబ్బాయిలు 5 మంది నాన్నగారికి. పంచ పాండవులు అంటారు అందరూ, సాలూరి పాండవులు అంటారు. అందులో నేను 3వవాడిని, అర్జునుడిని అనమాట. మా కోటిగాడు వచ్చి వాడు భీముడు, మా పెద్దన్నయ్య, అలాగనమాట. 5 మంది మేము అబ్బాయిలో. 4 సిస్టర్స్ అనమాట. ఒక సిస్టర్ అయితే ఆల్ ఇండియా రేడియో చెన్నైలో ఎక్కడుందో ఆ వెనకాల బిల్డింగే చెల్లులు ఉంటుంది, అంత దగ్గర అనమాట. ఏఆర్ దగ్గరలో ఒక అమ్మాయి. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ చెన్నై దగ్గరలోనే పెళ్లి చేసుకున్నారు అందరు సిస్టర్స్. మీ వివాహ ప్రస్తావన ఎప్పుడు వచ్చింది సార్? ఎలా జరిగింది? మీ పిల్లలు, మీ కుటుంబం గురించి? నేను చాలా బిజీగా ఉండేవానండి. మ్యూజిషియన్గా ఉండేటప్పుడు నేను 1972లో మ్యూజిషియన్గా వచ్చాను. అప్పుడు 1970లో కేసరి హై స్కూల్ అని తెలుగు స్కూల్ ఇక్కడ చెన్నైలో ఇంకా ఉంది, తెలుగు మీడియం స్కూల్. మైలాపూర్లో ఒకటి ఉంది, టీ నగర్లో ఒకటి ఉంది. నేను టీ నగర్లోనూ చదివాను. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 9th వరకు టీ నగర్లో చదివాను. 10th and 11th, 10th స్టాండర్డ్ ఉండేది, 11th అనేది ఎస్ఎస్ఎల్సి అని ఉండేది. 1970లో ఎస్ఎస్ఎల్సి రాశానమ్మా. రాసిన తర్వాత నాకు మా బ్రదర్ అడిగారు, నువ్వేంటి పియూసీకి వెళ్తావా లేకపోతే ఏంటి అనుకుంటున్నావు, ఏంటని. మమ్మల్ని అమ్మా నాన్న కన్నారు కానీ మమ్మల్ని మొత్తం పెద్ద చేసిందంతా మా పెద్దన్నయ్య గారే. అయినా ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ ఉండేది. నాన్నగారు ఎప్పుడు సంగీతం, ఆయన సంగీతం తప్పితే ఇంకో లోకం తెలియదు ఆయన. అమ్మకు వచ్చి ఏదో ఇంతమంది పిల్లలు 13 మంది అంట, 9 మంది మేము మిగిలాం. మమ్మల్ని పెంచింది, మమ్మల్ని ఒక దోవలో పెట్టింది మా పెద్దన్నయ్య గారు, సాలూరు రామలింగేశ్వరరావు గారు అనమాట. నేను అప్పుడే గిటార్ వాయిస్తూ కచేరీలు ఎక్కువ వాయించేవాడిని. తర్వాత 72లో స్టూడియో రికార్డింగ్కి వాయించడానికి వెళ్ళాను అనమాట. అలా వాయిస్తూ ఐ వాజ్ ప్లేయింగ్ ఫర్ 28 మ్యూజిక్ డైరెక్టర్స్. 28 మంది మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఒక్కడనే వాయించేవాడిని. అద్భుతం. గిటార్స్లో కొన్ని రకాలైన గిటార్లు ఉన్నాయి. అకాస్టిక్ గిటార్, 12 స్ట్రింగ్ గిటార్, క్లాసికల్ గిటార్, తర్వాత బేస్ గిటార్ అని ఒకటి ఉంది. నేను అవన్నీ వాయిస్తూ ఈ ఇన్స్ట్రుమెంట్ని స్పెషలైజ్ చేశాను అనమాట. అది తర్వాత చాలామంది అది అటెంప్ట్ చేయకపోతే నేనే అందరికి వాయించాల్సి వచ్చేది. సో ఆ ఇన్స్ట్రుమెంట్ పట్టుకున్న తర్వాత నాకు ఇక్కడ సెటిల్ అయిపోయి డైలీ బిజీగా ఉంటే పెళ్లి చూపులకు వెళ్ళడానికి కూడా రికార్డింగ్ నుంచి పర్మిషన్ తీసుకొని పెళ్లి చూపులకు వెళ్ళాను. ఒక 4 పెళ్లి చూపులు చూశాను. నా ప్రతి పెళ్లి చూపులకి బాలసుబ్రహ్మణ్యం కూడా వచ్చాడు, ఆయన కూడా వచ్చేవాడు అనమాట. ఎరా ఏంటి ఇంకా ఎన్ని చూస్తావు అని ఏదో అనేవాడు ఆయన. మేము ఇద్దరం చనువుగా ఉండేవాళ్ళం, ఎస్పీబీ నేను. ఎవరింట్లో వెళ్ళి చూస్తుంటే మాకు కప్పులు, మా సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ తెచ్చి ఇచ్చిందో అది మా బావగారును బాలు అన్నాడు అనమాట. రే పాప బాగుంది కదరా, ఈ పాపే నువ్వు అసలు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అప్పుడు చూశాను నా భార్యని. నేను పెళ్ళికి వెళ్ళాను కానీ నేను తలంచి కూర్చున్నాను. నాకు ఈ అలవాటు లేవు అనమాట. నేను అమ్మాయిని సరిగ్గా చూడలేదు, నాకు పెద్దగా సూట్ అవ్వలేదు. అప్పుడు 4 చూసావు కదా, వాళ్ళ ఇంట్లోనే ఆ పాప ఒక అమ్మాయి తీసుకొచ్చిస్తుంది, ఎర్రగా ముద్దుగా ఎంత బాగుందిరా ఒకసారి చూడు. నేను అప్పుడు చూశాను అనమాట. ఇలా చూస్తుంటే అమ్మాయి చేతులు గడగడగడ ఆడుతుంది. నాకు ధ్యాస లేదు. నేను అమ్మాయిని నేను ఏదో రికార్డింగ్ మళ్ళీ టైం అయిపోతుందేమో, మ్యూజిక్ డైరెక్టర్ ఆయన టీచర్ పోతురాను ఒక ఆయన ఉండేవారు, మ్యూజిక్ డైరెక్టర్ ఇల్లరికం అంతా చేసి ఆయన దగ్గరికి ఒక 5 నిమిషాలు లేట్కి వెళ్తే గెటౌట్ అనేస్తారు. అలా ఉండేదన్నమాట అప్పుడు అంత స్ట్రిక్ట్గా. సరే నీ చూసి బాగుంది అనేసి అంతా చూస్తే ఇంతకీ మాకు బంధువే అమ్మాయి, వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులు చూపించారనమాట. వాళ్ళకి చాలా సంతోషం అయిపోయింది. మా ఇంట్లో మా 5 మంది అబ్బాయిలకి పెళ్లి, మా అన్నదమ్ములకి పెళ్లి అయితే ఎలా ఇచ్చారంటే పిల్లల్ని, మేము రాజేశ్వరరావు గారికి వియ్యంకులం అవుతున్నాం అని కూతుర్ని ఇచ్చేవారు అనమాట. మా పెద్దన్నయ్యకి అలాగే ఇచ్చారు, మా చిన్నన్నయ్యకి వైజాగ్ వాళ్ళు అలాగే ఇచ్చారు, మా కోటి
వీడున్నాడు కదా మ్యూజిక్ డైరెక్టర్ రాజు కోటి మా తమ్ముడు, అతనికి కూడా నెల్లూరు దగ్గర వాకాడు కోట అని గూడూరు పక్కన. అద్భుతం సార్. అంటే మీ జాస్ ఎంతసేపు గిటార్ మీదే ఉండేది? అలాగే ఉండేది. టైం లేదు, మీరు 28 మందికి వాయించాలంటే. ఇప్పుడైతే మల్టీ ట్రాక్ సిస్టమ్ అంతా వచ్చింది, అప్పుడు లేవే. అంటే ఇప్పుడు మీరు సాలూరు రాజేశ్వరరావు గారి పిల్లలని మాకు పిల్లనిచ్చారని చెప్పారు, అది చాలా వినడానికి చాలా బాగుంది సార్. అంటే మీ అన్నదమ్ములందరూ ఆ స్వర సంపదను అందుకున్నారు. సంగీతం సమకూర్చేటప్పుడు నాన్నగారు సలహాలు తీసుకునేవారా సార్? అంటే ఆయన ఎక్కువ మెలోడీ పాటలు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు కదా, మరి మీరు మీ అన్నదమ్ములు కూడా సంగీతం కలిసి కూర్చుని సంగీతం సమకూర్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాగా అడిగారు, ఇంతవరకు ఎవరు అడగల. నాన్నగారు తమాషా చేసేవారమ్మా. నాన్నగారు నేను రికార్డింగ్కి వెళ్ళాను అనుకోండి, నేను వచ్చే టైంకి అందరు కింద కూర్చోవటమే, చైర్స్ కూడా లేవు అప్పుడు. హాయిగా కింద కూర్చునేవారు కదా వాళ్ళు. పెద్ద బంగ్లా మాది, 9 మంది ఫ్యామిలీ, అంటే మేము 16 మంది 17 మంది ఇంట్లో ఉండేవాళ్ళం. అక్కడ హాల్లో కింద కూర్చునేవారు. మేము రికార్డింగ్కి ఇలా వెళ్తుంటే నాన్నగారు వెళ్ళేటప్పుడు మా అమ్మకి చెప్పేసి వెళ్తాం, అమ్మ రికార్డింగ్కి వెళ్ళొస్తానమంటే ఓకే నాన్న జాగ్రత్తగా వెళ్ళరండి అనేవారు. మా నాన్నగారు నేను వెళ్తుంటే ఎవరన్నా మంచి మెలడీ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల గారి పాటలు, మా ట్రెండ్ వచ్చినప్పుడు ఇళయరాజా పాటలు ఎక్కువ వేసేవారు. ఇళయరాజా నేను కొలీగ్స్, మేమిద్దరం ఒకటిగా వచ్చాం. నేను గిటార్ వాయిస్తే ఆయన హార్మోనియం వాయించేవాడు, ఫ్లూట్ కూడా వాయించేవాడు. ఆయన అన్నీ వాయిస్తాడు, మహానుభావుడు. ఇళయరాజా గ్రేట్ కదా. నాన్నగారు నేను వెళ్ళొస్తానంటే బాగుంది ఆ పాట చూసావు ఇళయరాజాది, ఇప్పుడు అవన్నీ నాకెందుకండి, నేను వెళ్ళొస్తానని వెళ్ళేవాడు. అవును సార్. నేను అది అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయేవాడిని, నా కారు తీసుకొని నేను వెళ్ళిపోయేవాడిని. నెక్స్ట్ కోటి దిగి వస్తుంటాడు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, నాకంటే ముందు కోటి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు. కోటి దిగుతుంటాడు అనమాట. అమ్మా వెళ్ళొస్తానమ్మా, నాన్నగారు కోటి వచ్చినప్పుడు ఇంకోళ్ళు మ్యూజిక్ వేసేవారు అనమాట. ఏమంటే నేను వేరే అనుకుంటూ వెళ్తుంటే ఇదే వేస్తున్నారు. కాదు సార్ మీరు ఇది వింటే ఈ స్టైల్ కూడా కొంచెం వస్తుంది కదా అనేవారు. అలా చేసేవారు అనమాట నాన్నగారు. నేను వెళ్ళినప్పుడు మెలడీ పాటలు వేసేవారు, కోటి వెళ్ళినప్పుడు మైకేల్ జాక్సన్ పాటలు వేసేవారు. జింగ్ టాక్ జింగ్ టాక్ జింగ్ టాక్ అని. ఆ డేంజర్ అవన్నీ ఉన్నాయి కదా, ఎందుకంటే వాడు అలాంటివే కదా చేసేవాడు. గోవా జింగ్ టాక్ టక్ జింగ్ టాక్, వాడికి అలా వేసేవారు అనమాట. మా అమ్మ ఏంటి మీ ఉద్దేశం ఏంటి అని అడిగేది అనమాట. ఇలాంటివి వేస్తే వాసు మెలడీస్ చేస్తాడు కదా, కొంచెం ఇళయరాజా అలా చేస్తాడు స్టైల్లో, అందుకని వాడికి అది వినిపించాను. ఇది మైకేల్ జాక్సన్ అంటే వీడు ఆ టైప్ చేస్తున్నాడు కదా, అందుకని వాడికి ఇది వేసాను అని క్యాసెట్లు రెడీగా పెట్టుకునేవారు ఆయన. అంటే ఉమ్మడి ఉన్నత కుటుంబంలో చాలా మంచి ఉన్నతమైన, అంటే మీకు చెప్పినట్టుగా కాకుండా చెప్పనట్టుగా కాకుండా మంచి సలహాలు ఇచ్చేవారు. అది మ్యూజిక్లుగా వినిపించేవారు సలహాలని. ఇంతకు ముందు మీరు అన్నారు గాన గంధర్వులు మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మీ పెళ్లి చూపులకు కూడా వచ్చారని చెప్పారు కదా సార్. మీరిద్దరు ప్రాణ స్నేహితులు అని చెప్పారు. మరి మీ అనుబంధం, మీ జీవిత ప్రయాణంలో జరిగిన మంచి అనుభవాల గురించి మా శ్రోతల కోసం సార్. చాలా క్లోజ్ అండి మేము. తనకి నాన్నగారు అంటే ఇంకా చాలా ఇది దేవుడితో సమానం. ఆయన తీసుకొచ్చింది కోదండపండి గారు, మర్యాద రామన్న ఏదో సినిమాలో నుంచి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అలా ఉన్నా కూడా నాన్నగారంటే ఆయనకి చాలా ఇది ఏంటంటే ఇది కాంప్లికేటెడ్. ఆయన చెప్పేవాడు, బాలు ఏమనేవాడంటే అప్పుడు సెల్ ఫోన్స్ అవన్నీ లేవు, ఎస్టీడీ బూతులు లేవు, ఏవి లేవు, ల్యాండ్ లైన్ ఏదో ఉండేది ఒక ఫోన్ కదా. ఎవరన్నా ఫోన్ చేసి బాలు నాన్నగారు అసిస్టెంట్లు ఉంటారు కదా, ఇన్ఛార్జ్ అంటారు వాళ్ళని, పిలిచేవాళ్ళని, ఒక్కొక్క మ్యూజిషియన్ని పిలిచేవాడు. బాలు మాస్టర్ గారు చెప్పమన్నారు బాబు రేపు రికార్డింగ్ అంట నీకు అంటే, అయ్యో మాస్టర్ గారు రాజేశ్వరరావు గారు నేను పాడుతున్నానా అని. ఈయన ఒక 10 మందికి ఫోన్ చేసి నేను రేపు రాజేశ్వరరావు గారికి పాడుతున్నాను తెలుసా నీకు, నేను రాజేశ్వరరావు గారికి రేపు పాడుతున్నాను అంటాడంట. అని అలా డల్ అయిపోతాడంట. అప్పుడు విఠల్ అని ఒకడు ఉండేవాడు పక్కన, వాడు అసిస్టెంట్, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఒకటిగా కూడా ఉండి ఎదిగినంత వరకు పెట్టుకున్నాడు బాలసుబ్రహ్మణ్యం. మణి అంటారు వాళ్ళు, బాలసుబ్రహ్మణ్యం మణి అంటారు వాళ్ళు ఇంట్లో బాలుని. మణి డల్ అయిపోయి ఉంటే, రేయ్ రాజేశ్వరరావు గారు రా, రేపు ఎక్కడ ఏ స్వరం పెట్టినా నిరికిస్తారో అని భయంగా ఉందరా అనేవారంట. ఏం పాడావు కదరా చాలా, ఈ రైతి అనేది అవన్నీ నువ్వు పాడావు కదా బాలు అంటే. అవన్నీ తర్వాత దానికి ముందు ఇంకో పని ఏం చేసేవారు తెలుసా, ఛాన్సుల కోసం చెన్నై బీచ్ నుంచి సెంట్రల్ స్టేషన్కి ఎంత దూరం ఉందో అంత దూరంలో ఎక్కడో ఉండేవాడు. అక్కడి నుంచి సైకిల్లో పొద్దున్న లెగిచి ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఛాన్స్ అడిగేవాడు. లాస్ట్కి నాన్నగారు లేట్గా లెగుస్తారు, ఆయన నైట్ అంతా మ్యూజిక్ వింటూ ఉంటారు. వాయిస్ ఆఫ్ అమెరికా అమ్మ చెప్పిందనమాట మాకు. సో బాలు కొంచెం మధ్యాహ్నం టైంకి 12 గంటలకు 1 గంటకు వస్తే వచ్చి కూర్చొని చూసి కనబడేవారంట నాన్నగారు. కాసేపటికి చూస్తే ఎవరినైనా అడిగితే మాస్టర్ గారు నాన్నగారు ఏమన్నా వచ్చేదంటే, లేరండి వెళ్ళిపోయారండి స్టూడియోకి అనేవారండి. లేదు నేను ఇక్కడే కదా ఉన్నాను, గేట్ ఇలా ఉంది కదంటే, మీ నాన్న గోడ దూంగి వెళ్ళిపోయాడు రా, నాకు ఛాన్స్ ఇవ్వాలని అని. తర్వాత ఈ రైతి అనేది పాడాడు. తర్వాత మ్రోగింది కళ్యాణ వీణ, అవి అలాంటివన్నీ చాలా తర్వాత ఎన్నో పాడించారు. అప్పటికే బాలు గ్రేట్ అయిపోయాడు. ఇంకా ఘంటసాల గారి తర్వాత నుంచి అయినా కదా గ్రేట్. బాలు గారిని మిమిక్రీ సింగర్ అని పేరు పెట్టేశాడు కూడా ఆ మధ్య.
అంటే మిమిక్రీ అంటే అందరిలాగా ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు గారులా మాట్లాడతాడు, రాజుబాబులా మాట్లాడతాడు మిమిక్రీ ఆర్టిస్ట్. అల్లు రామలింగయ్య గారు కూడా ముత్యాలు వస్తావా తానా రూపుతారా మస్తానా పాటని అల్లు రామలింగయ్య చేస్తే ఆయన పాడినట్టే పాడేశాడు. అప్పుడు ఈ హీరోలు అల్లు రామలింగయ్యకి అయినా పాడతాడు, రాజుబాబుకి అయినా పాడతాడు. ఇప్పుడు నాకు పెద్ద సింగర్ చిన్న సింగర్ కాదు సార్, నేను అందుకని అలా పాడాను అంతేగాని నన్ను మీరు అపార్థం చేసుకోవద్దని అందరితో కాంప్రమైజ్ అయ్యి అప్పటి నుంచి ఆయన శోభన్ బాబు గారికి చాలా పాడాడు, అందరు హీరోలకి పాడాడు. బాలు ఒకే మాట అన్నాడు, ఇది సింగింగ్ అండి, హీరో ఏంటి క్యారెక్టర్కి పాడుతున్నాను అంతే. ఒక పేపర్లో రాశాడు అప్పుడు. అవును సార్, అంటే అసలు అలా పాడగలగడం చాలా గొప్పతనం సార్. ఎవరికి వెర్సిటైల్ సింగర్. ఆ తర్వాత ఆయన వరల్డ్ రికార్డ్ ఒక రోజుకి ఎక్కువ పాడిన సింగర్ ఎవడైనా ఉన్నాడంటే అది బాలసుబ్రహ్మణ్యం. శంకరాభరణం తర్వాత బిజీ అయిపోయాడు. ఐ వెంట్ 14 times విత్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం టు యుఎస్, యూరప్ అంతా వెళ్ళాను. అన్ని తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి కదా సార్. మరి బాలు గారితో మీ అనుబంధాన్ని చాలా చక్కగా మా శ్రోతలందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు సార్. మరి మీ చలనచిత్ర అరంగేట్రం ఎలా జరిగింది సార్? మీరు మొట్టమొదట సంగీతం సమకూర్చిన చలనచిత్రం ఏది? అప్పటి అనుభవాల గురించి. 80s నుంచి అడుగుతున్నారు. పేరు విజయ బాపినీడు గారని. ఆయన గ్యాంగ్ లీడర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, బిగ్ బాస్. చిరంజీవి గారు మెగాస్టార్ అని పేరు పెట్టిందే విజయ బాపినీడు గారు. అప్పుడు నుంచి 80s నుంచి అడుగుతుంటే ఐ వాజ్ బిజీ విత్ 28 మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు ఒక 20 మంది దగ్గర వాయిస్తున్నాను అనుకుంటా. అప్పుడు ఇంకా నాకు ఐ వాజ్ ప్లేయింగ్ ఫర్ ఆర్డి బర్మన్, ఐ వాజ్ ప్లేయింగ్ ఫర్ లక్ష్మీకాంత్ ప్యారలాల్, ఐ వాజ్ ప్లేయింగ్ ఫర్ బపీ లహరి. ఇలాగ చాలా మందికి వాళ్ళకి మెడ్రాస్కి వచ్చారంటే నేనే వాయించాలి వాళ్ళకు. నేను వెళ్ళి బాంబేకి వెళ్ళి కూడా వాయించిన రోజులు ఉన్నాయన్నమాట. మాంగ్ బరో సజన, ఆఖరి రాస్తే, ఇలాంటి సినిమాలు. అలా ఉన్నప్పుడు సార్ నేను బిజీగా ఉన్నాను సార్, నేను హాయిగా మ్యూజిక్ డైరెక్టర్స్తో రిలేషన్ ఓ తమ్ముళ్ళలాగా చూసుకుంటున్నారు. చక్రవర్తి గారు, సత్యం గారు కొడుకులాగా చూసుకుంటున్నాడు, రమేష్ నాయుడు గారు ఇలా అంటున్నారు. ఇలా వాళ్ళని వదిలేసి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయినట్టు వాళ్ళందరినీ వదిలేసి వస్తుంది. నన్ను కొన్నాళ్ళు నేను చేస్తానులేను సార్, ఇప్పుడు వద్దులేను. ఏంటి నా బెట్ చేస్తున్నారేంటి అని బాలుకు చెప్పాడు. మీరు ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఎవరికి చెప్పలే. బాలు దగ్గరికి వచ్చి, ఏంటి సార్ మీ ఫ్రెండ్ మా దగ్గర ఇన్ని క్యాసెట్లు ఉన్నాయి సార్, ఆడిషన్ క్యాసెట్లు, మాకు మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ కావాలని. ఈయనకి మ్యూజిక్ డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానంటే వద్దంటున్నాడు. ఏంటి సార్ ఏంటి ఒక టైప్గా ఉన్నాడు ఇతను అంటే, కాదు సార్ వాడు బిజీగా ఉన్నాడు అని నా దగ్గరకు వచ్చి, ఏంట్రా అంటే, బావా నేను 86లో నేను చేస్తాను, నేను నేర్చుకొని నేనేదో రూమ్లో కూర్చొని ఏదో మ్యూజిక్ డైరెక్టర్స్కి సలహా ఇస్తున్నంత మాత్రం నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోను, వాళ్ళు అలా అనుకుంటున్నారు నేను చాలా టాలెంటెడ్ అని. నేను అంత టాలెంట్ కాదు, ఐఎమ్ ఏ టాలెంటెడ్ మ్యూజిషియన్, నో డౌట్, ఐ సే మై సెల్ఫ్. నేను టాలెంటెడ్ మ్యూజిషియన్. కంపోజర్ అంటే అంత ఈజీ పని కాదు, ఏదో లలా డూయెట్లు చేయొచ్చు. ఒక సిచ్యువేషన్ పాట చెయ్యాలంటే ఎంత కష్టం, నేను కొన్నాళ్ళు నేర్చుకొని చేస్తాను లేరా అని బాపినీడు గారితో చెప్పి, ఎందుకంటే బాలుకి నాకు ఇంటిమెసీ కూడా కావాలి కదా. ఎవ్రీ నైట్ వీ యూస్ టు మీట్ మై సెల్ఫ్, బాలు గారు, వేటూరి, చక్రవర్తి గారు, ఒకరోజు సత్యం గారు, నేను, బాలసుబ్రహ్మణ్యం అలా కూర్చునేవాళ్ళు. ఏదో టైర్డ్ అయిపోయి డిస్కషన్స్ ఏవో చేసుకున్నాం. బాపినీడు గారు పిలిచి, ఏమండి మీ ఫ్రెండ్ గారు ఉన్నారు కదా, ఆయన ఏదో 86లో చేస్తానని ఏదో కండిషన్ పెట్టాడు, ఇప్పుడు అడగండి అన్నాడు. వీడు వచ్చాడు మా ఇంటికి. బాలు రేయ్ చెప్పరా అంటే, 86లో ఏదో పెద్ద ఏదో పీకేస్తా ఉన్నావు కదా, ఏం జస్ట్ చెయ్యను. ఊరి అమ్మ కరెక్ట్గా చెప్పేసాను 86 అని. మళ్ళీ అప్పుడు ఇంకా వదలలేమని చెప్పి 86లో పోలీస్ ఆఫీసర్ అని ఒక సినిమా, దానికి విజయ బాపినీడు చేశాను. తర్వాత 86లోనే సూరిగాడు అని ఒకటి, సూరిగాడు మూవీ, అది వీళ్ళది రామానాయుడు. అయితే నేను చేసిన అన్ని చిన్న హీరోల సినిమాలు. అప్పుడు ఎలాగుండేదంటే పెద్ద హీరో చిన్న హీరో అని ఉండేది, నాకన్నీ చిన్న సినిమాలే చేసేవాడిని అనమాట. ఇప్పుడు సూరిగాడు ఒక టైంలో ఇట్ హాస్ కలెక్టెడ్ 1 crore కలెక్ట్ చేసింది. సూరిగాడులో దాసరి నారాయణరావు గారు, సురేష్, యమున, అవును సార్, రామానాయుడు గారు తీశారు. రామానాయుడు గారు కూడా సినిమా తీసినప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్. ఆయన కూడా నాకు చిన్న సినిమా వేయించారు. నేను దాసరి గారితో, డైరెక్టర్ గారు అంకుల్ ఏంటి మళ్ళీ చిన్న సినిమా అంటే, ఏంటి చిన్న సినిమా అన్నా, దాసనారాయణరావు డైరెక్షను, నేను యాక్ట్ చేస్తున్నాను, నేనే హీరో సినిమాలో, అలా అయితే ఓకే సార్ అన్న. అది 1 year ఆడింది అనమాట. అవును సార్, అందులో పాటలు కూడా చాలా బాగుంటాయి. పాటలు మంచి హిట్ అయినాయి. ఒకే ఒక ఆశ. అయితే ఆ రోజు చిరంజీవి గారు 100th ఫంక్షన్కి ఒక్కొక్క సెలబ్రిటీ వచ్చేవారు అనమాట. మా అందరికి షీల్డ్ ఇస్తూ, నా చేతికి షీల్డ్ ఇస్తూ ఇలా చేసి 86 కదా, మరి నా సినిమా కూడా ఒకటి చేస్తారా, నాకు మీ సినిమాలో మీరు మ్యూజిక్లో నాకు యాక్ట్ చేయాలని. సార్ ఏంటి సార్ మ్యూజిక్ యాక్టింగ్లో నువ్వేం మ్యూజిక్ చేయాలి సార్, చేద్దామని. అప్పుడు గ్యాంగ్ లీడర్ని చేయమన్నారు. ఇమ్మీడియట్గా గ్యాంగ్ లీడర్ నా పేరు వేసారంటే, చిరంజీవి సినిమా అంటే సాంగ్స్ మెయిన్, డ్యాన్స్ మెయిన్, ఫైట్స్ మెయిన్. చిరంజీవి అంటే అదే,
కదా, యాక్షన్ హీరో అండ్ రొమాంటిక్ హీరో, డ్యాన్స్ హీరో, అలాంటి మైకేల్ జాక్సన్ లాగా ఆడేవాడు కదా డ్యాన్స్లు అంతా. అప్పుడు ఈ పిక్చర్కి ఎవరినైనా పెట్టండి సార్, నేను నెక్స్ట్ పిక్చర్ సార్, ప్రతిసారి ఏదో వంక పెడతారేంటి సార్, భయస్తులా మీరు మ్యూజిక్ డైరెక్షన్ చేయటం తెలియదా అని అడిగారు. అప్పుడు నాకు కోపం వచ్చింది. సార్ తెలియదని కాదు సార్, మీ మంచికి చెప్పాను. అప్పుడైతే సార్ ఇప్పుడు చెప్పండి ఎవరిని పెడదాం అని మళ్ళీ నన్నే అడిగారు. అప్పుడు నేను చెప్పాను, ఒక 2-3 పేర్లు చెప్తే వద్దన్నారు. సార్ మీకు స్టేట్ రౌడీ బప్పీలా హరి చేశాడు, హిట్ అయింది. తానా అనేది ఒక సినిమా ఒకటి పెద్ద హిట్, అది స్టేట్ రౌడీ, అతను పెట్టుకోవచ్చు కదా అంటే, అయితే ఒక కండిషన్, నువ్వే కదా ఇప్పుడు కండిషన్లు వేస్తావు, మేము వేస్తాం, ఒకటి ఒప్పుకుంటారా అన్నారు. ఈయన అరవింద్ గారు, బాపినేని గారు, చిరంజీవి గారు కూడా. అంటే మీరు దగ్గరుండి, మీరు ఎగ్జిక్యూటివ్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి మీరు చేస్తానంటే మీరు బప్పీలా హరిని నేను పెడతాను, మీరు వెళ్ళి బాంబేకి వెళ్ళి మీరే చేసుకొని రావాలి పాటలన్నీ, అది ఇది. అప్పుడు గ్యాంగ్ లీడర్ నేను కొన్ని పాటలు, అతను కొన్ని పాటలు చేయడం, రౌడీ అల్లుళ్ళు, మీకు ఈ పాట తెలిసి ఉంటుంది, చిలుకా క్షేమమా అవును సార్, అదే చాలా తరరారరరరా, తనననా, తనన 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 తననననా. అది ఆ పాట. ఈ రౌడీ అల్లుడికి మళ్ళీ వాడినే పెట్టించాను మా బప్పిని. అప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు రాఘవేంద్రరావు గారు చెప్పేశారు. సో ఈ పాట, కొన్ని పాటలు నాతో చేయించారు. కోరి కోరి తాననాని నాననా, అది కూడా దానికి ఆయనే ఇచ్చారు. ఈ సాంగ్ నేను చేశాను, నేను కాపీ కొట్టినట్టే లెక్క వస్తుంది. కొంచెం కాపీ అంటే ఇన్స్పిరేషన్ వచ్చి, ఆదా హే చందమా తననానా తననాని నాననా కోరి కోరి తాననాని, ఆ సెకండ్ హాఫ్ను పెట్టి నేను పల్లవి చేసి అలా చేయడం జరిగింది. సార్. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు సంగీత దర్శకులుగా కన్నా గిటార్ వాయిద్యం పైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. మరి మీరు గిటార్ వాయిద్య సహకారం అందించిన చలనచిత్రాలు, గిటార్ వాయిద్యం ఎవరి దగ్గర నేర్చుకున్నారు, మీ గురువుల గురించి మా శ్రోతల కోసం తెలియజేయండి సార్. తప్పకుండా అమ్మా, మాకెవ్వరు గురువులే లేరమ్మా. ఇంతకీ చెప్పాలంటే రాజేశ్వరరావు గారు కూడా మాకు గురువు కాదు, మాకు ఆయన ఏమి నేర్పలేదు. అంతే సార్, ఇంట్లోనే కదా సంగీత సరస్వతి, మీకు ఇంట్లోనే ఉన్నప్పుడు బయటకు వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది కదా. అదే రాజేశ్వరరావు గారు కొడుకున్న పేరుకి కొడుకులో రాజేశ్వరరావు గారు సంగీతం నేర్పించుంటారు ఈయనకి అనుకుంటారు. మా అమ్మ యాంటీ ఫర్ మేము మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం, మ్యూజిషియన్స్ అవ్వడం మా అమ్మకి ఇష్టం లేదు. ఎందుకంటే నాన్నగారులాగా అయిపోతామని, ఇల్లును పట్టించుకోకుండా ఎప్పుడు సంగీతం సంగీతం అనుకుంటారు. మా నాన్నగారు మాకు నేర్పించిన సంగీతం కదమ్మా, మాకు సంస్కారం నేర్పించారు. పెద్దవాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి అది మాత్రం చెప్పారు. నేను ఫస్ట్ టైం యూఎస్కి వెళ్తున్నప్పుడు 1985 బాలు ట్రూప్లోనే వెళ్ళాను నేను. అప్పుడు నాన్నగారు ఏమయ్యా సార్ అనేవారు మమ్మల్ని, రే అని. మా నాన్నగారు ఎప్పుడు రే అనింది లేదు మమ్మల్ని. సార్ అమెరికాకి వెళ్తున్నారు జాగ్రత్త. అప్పుడు అమెరికాకి వెళ్తుంటే ఒక 50 మంది ఎయిర్పోర్ట్కి వచ్చారు మాకు దండలు వేయటానికి, 85లో ఫేర్వెల్ అనమాట. అలాగా అంత ఇదే టైంలో మా నాన్నగారు చెప్పారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కువ జాగ్రత్తగా ఉండు, అలాంటివి మాత్రం నేర్పించారు. ఆయన ఎప్పుడు చెప్తారు, పెద్దవాళ్ళ ముందు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోకూడదు, పెద్దవాళ్ళ దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. అది మా అమ్మ నాన్నగారు నేర్పించారు. సంగీతం వచ్చి మా అమ్మ అడిగారు, ఏంటి ఆ పిల్లల్ని, మా నాన్నగారు అప్పటికి మ్యూజిక్ చేస్తున్నారు, తాండ్ర పాప రాయడంతో నాన్నగారు చేస్తున్నప్పుడు నేను గిటారులు అవి వాయిస్తున్నప్పుడు నేను ఒకసారి నాన్నగారిని అడిగాను, నాన్నగారు ఏంటి మేము బిజీగా అందరి దగ్గర వాయిస్తున్నాం, మీరు అందరు అడుగుతున్నారు, మీ నాన్నగారు ఏంటి మిమ్మల్ని యూజ్ చేయరు అని అడుగుతున్నారు అంటే, లేదా సార్ మీరంతా మాకు పనికిరారు, మాకు చాలా ఆయన రావాలి. ఫిలిప్స్ అని ఒక ఆయన ఉండేవారు, గిటార్ లెజెండరీ గిటార్స్ వాళ్ళు, అలా అనేసారు. మా అమ్మ వచ్చి ఏంటి పిల్లల దగ్గర అలా మాట్లాడుతున్నారు మీరు ఏంటంటే, అప్పుడు అన్నారంట, మన పిల్లలు మన దగ్గర వాయిస్తే వాల్యూ లేదు, వాళ్ళు బయటికి వెళ్ళి వాయించి అక్కడ పేరు తెచ్చుకుంటేనే అది, అందుకని అలా అన్నాను, వాళ్ళని మనసు నొప్పించడానికి కాదని. అప్పుడు మా అమ్మ చెప్పింది, అవండి వాళ్ళ హస్బెండ్కి ఆవిడ సపోర్ట్ అనమాట. మా నాన్నగారిని ఏదో మేము బాధపడతామని, రే నాన్నగారు అలా అన్నారా, వాళ్ళు బయట వాయించి పేరు తెచ్చుకోవాలి, నా దగ్గర ఏముంది, నా కొడుకులు నా దగ్గర వాయిస్తారని. అలాగా నాకు గిటార్ వచ్చి మా అన్నయ్య ఇంకా ఆయన వాయించేవాడు గిటార్, ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. ఆయన 1970sలో పిఠాపురం నాగేశ్వరరావు, మాధుపతి సత్యం గారు వాళ్ళందరికీ వాయిస్తూ ఉండేవారు. ఆయన సినిమాలో బిజీ అయిపోయారు. చక్రవర్తి గారు ఎంటర్ అయ్యారు, కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్. చక్రవర్తి గారు అలా రాగానే మా అన్నయ్య బిజీ అవ్వగానే పిఠాపురం నాగేశ్వరరావు గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా నాన్నగారిని అమ్మని, మీ అబ్బాయి ఏంటి సార్, వీడు కూడా ఎందుకండి, వీడేదో మెకానికల్ ఇంజనీర్ అవుతాను అది ఇది అంటున్నాడు, వాడికి గిటార్ ఎందుకు సార్, వద్దండి అంటే, లేదమ్మా నేను చూసుకుంటానమ్మా, నా బిడ్డలా చూసుకుంటానమ్మా అని ఆయన తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు హాగా ఇదేదో బాగుంది, ట్రైన్కి అంతా కార్లు వస్తాయి, మంచి భోజనాలు పెడుతున్నారు, సరదాగా ఉంటుంది బయట. నేను గోదావరిలో ట్రావెల్ చేయలే, కృష్ణ భలే ఉందే ఇదని చెప్పి
నేను దీంట్లో పడిపోయాను. అప్పుడు అవన్నీ మర్చిపోయాను. నా ఊర్లో అన్ని ఇంజనీర్ అవుదాం అది అవుదాం అనుకున్నన్నీ వదిలేసి ఈ లైఫ్ ఇందులో పడిపోయాను అంటే అన్నమాట. గిటార్ ఇన్స్ట్రుమెంట్ ఎంచుకోవడానికి ఏమైనా ప్రత్యేక కారణం అలా ఏదైనా ఉందా సార్? ఏం లేదమ్మా, ఇదే ఈ పిఠాపురం నాగేశ్వర కచేరీకి మా బ్రదర్కి సబ్స్టిట్యూట్గా వెళ్ళాను. సబ్స్టిట్యూట్ అంటే ఎలా అంటారు, ఆయనకు బదులుగానే వెళ్ళాను. అక్కడి నుంచి అలాగా గిటారిస్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ ఆల్ సాంగ్స్ నేను వాయించినవే చెప్పాలంటే. తర్వాత ఇంకేముంది, ఏ దివిలో వెలసిన పారిజాతమో నేను వాయించిందే. కలిసే కళ్ళలోనా అది నేను వాయించిన పాటే. తర్వాత జోరు మీదున్నావు తుమ్మెద అది నేను వాయించిన పాటే. అది రమేష్ నాయుడుగా. జేవి రాఘవులు ఈ జీవన తరంగాలలో అది నేను వాయించిందే ఆయనకి. నెక్స్ట్ ఇంకెవరు మ్యూజిక్ డైరెక్టర్, సత్యం గారికి కలిసే కళ్ళలోన. బాలు గారు మ్యూజిక్కి కూడా నేను ఆయనకి చాలా కూడా కంపోజింగ్ కూడా అసిస్టెంట్గా కూడా వెళ్ళేవాడిని. బాలు గారు ఆయన చేసిన సినిమాలు మయూరిలో పాటలు అన్నీ నేను వాయించాను. తర్వాత ఇంకెవరు కోటి వాళ్ళు చేసిన పాట గువ్వా గోరింకతో ఆ పాటకి నేను గిటార్ వాయించాను, బేస్ గిటార్. ఆ పాటకి ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి పాటల్లో ఇంచుమించుగా అప్పటి సంగీత దర్శకులు అందరితోటి కూడా మీరు కలిసి పనిచేశారు. ఫస్ట్ క్లాస్ పాట. సింధూర పువ్వే సిరిమల్లె పువ్వా నానా తరరారీ రారా ఆ పాట నేను వాయించింది. మొన్న నేను ఆయన ఇంటికి వెళ్ళా, మా ఫ్యామిలీతో వెళ్ళాం అనమాట. కోడలు వచ్చింది. నేను లైఫ్లో ఇళయరాజా గారిని నేను చూడాలనుకున్నాను, మీకు కోడలు అయ్యాను కాబట్టి నాకు కుదురుతుందంటే భలేవాడి నాకు ఫ్రెండ్ అయినా కొలిక్ రాని ఫోన్ చేయగానే రమ్మన్నాడు. వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెట్టాను చేస్తే మా కోడలతో చెప్తున్నాడు, మీ మామగారే చిరుమల్లె పువ్వా వాయించారు అని ఆయన చెప్తుంటే అంటుందన్నమాట. అంటే మంచి మంచి అనుభవాలు సార్. తర్వాత విజయబాపునాయుడు గారు, అరవింద్ గారు వీళ్ళందరి వల్ల మ్యూజిక్ డైరెక్టర్ని అయ్యాను. అంటే స్వతహాగా మీరు రాజేశ్వరరావు గారు అబ్బాయి అయి ఉండడం వల్ల మీకు పుట్టుకతోటే ఆ సంగీత జ్ఞానం వచ్చి ఉండిందని నేను అనుకుంటున్నాను. గాడ్స్ గ్రేస్ అంతే, నాన్నగారు ఆశీర్వాదం. ఇవాళ కూడా మీకు పని నుంచి వస్తున్నాను, మన ప్రోగ్రామ్కి వస్తుంది కూడా టీటీడీ వాళ్ళు పని చేసుకుంటూ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ అని అన్నమయ్య సంకీర్తన. అందులో కొన్ని రాగాలు బేస్ని చేసేసి నేను విన్నప్పుడు ఇది నేను ఎలా చేయగలిగాను అని అమ్మా నాన్నగారు ఫోటో చూస్తాను. నేను నాన్నగారు బ్లడ్ వెళ్తుంది, సాలూరి రక్తం ఇది. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్తాను, సాలూరి రక్తం కాబట్టి చేయగలుగుతున్నాం, నేనే నేర్చుకొని చేయట్లే, అది వస్తుంది. బాలు నేర్చుకోలేదు, శంకరాభరణం పాడాడు, మరి అక్కడికి గురువే లేరే, అతను ఇన్బార్న్ అండ్ ప్రాడిజీ అంటారు. నేను ప్రాడిజీ కాదు, అంత గొప్పవాడిని కాదు. బాలు అంతా వాళ్ళు గాంధర్వులు అని అంటున్నారు కదా మీరే, ఘంటసాల గారు వాళ్ళు అంతా గంధర్వులు వాళ్ళు. సంగీతం ఎవరి దగ్గర నేర్చుకోలేదు అని అన్నారు. మీ నాన్నగారే మీ గురువులు. ఆయన కూడా డైరెక్ట్గా ఎప్పుడూ నేర్పించలేదు, ఏదో ఒక సూచన లాగా చెప్తూ ఉండేవారు, ఇలా వెళ్ళండి రా, ఈ దారిలో వెళ్ళండి అని చెప్తూ ఉండేవారు. కానీ మరి మీరు సినిమా రంగంలో, అంటే మన చలనచిత్ర రంగంలో ఇన్ని రంగాలు ఉన్నాయి కదా సార్. అంటే ఫోటోగ్రఫీ అని, కెమెరామెన్ కింద కానీ, లేదా ఒక రచయిత కింద కానీ, లేకపోతే ఒక డైరెక్టర్ కింద, దర్శకుల కింద కానీ రంగాల్లోకి వెళ్లకుండా మీరు ఈ సంగీతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? మెయిన్ ఈస్ అవర్ బ్రెడ్ ఈజ్ మ్యూజిక్. నాన్నగారు దగ్గర, తర్వాత మా అన్నయ్య గారులంతా చేయటం, తర్వాత నాకు వచ్చింది అనుకోండి. బట్ మీరు ఎలాగ అసలు నేర్చుకోకుండా మాత్రం ఎలా వాయించేసారు అంటారు. ఇప్పుడు నేను మ్యూజిక్ డైరెక్షన్ అయ్యాను, దానికి ఒక గురువు లేకుండా, ఇప్పుడు నాన్నగారు రక్తం అంటున్నాం, సాలూరు రక్తమే, 100% సాలూరు రక్తం, అది వేరే. దానికి నేనేం చేశానంటే ఛాన్సులు వచ్చినప్పుడు, సత్యం గారు మ్యూజిక్ డైరెక్టర్, తెలుసా, చాలా పాటలు చేశారు ఆయన. ఏ దివిలో వెలసిన పారిజాతము ఆ పాటలన్నీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే, కరెక్ట్ అయ్యా, నువ్వు ఏదో సలహా ఇచ్చేంత మాత్రం నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోలేవు, నువ్వు పని చేయి. ఒక 6 months నేను రికార్డింగ్కే వెళ్ళేవాడిని. ఆయన కంపోజింగ్ అంటారు చూడండి, కంపోజింగ్ అంటే ట్యూన్ చేయటం. ఒక పాట అంటే ఒక డైరెక్టర్ అందరు కూర్చొని ట్యూన్ చేస్తారు, లిరిక్ రాసిస్తారు. ఏ దివిలో వెలసిన పారిజాతమో అనేదో రాసిస్తారు, దానికి ట్యూన్ చేయటమే దాన్ని కంపోజింగ్ అంటారు. అప్పుడు నేను చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చొని కొంచెం ట్రైనింగ్ అని ఇంటర్న్షిప్ చేశాను. నేను సత్యం గారి కంపోజింగ్లకంతా వెళ్ళి కూర్చొని కొంచెం నేర్చుకున్నాను. అందుకని నా పాటల్లో ఎక్కువ ఆయన స్టైల్ కూడా ఉంటుంది. బాలు అంటాడు అనమాట, రే నువ్వు రాజేశ్వరరావు కొడుకు అయినా నీ మ్యూజిక్లో సత్యం గారు ఎక్కువ కనబడతారా అనేవాడు ఆయన. అలాగా ఆయన దగ్గర గిటార్ వచ్చి మా బ్రదర్ దగ్గర నేర్చుకుంటూ, అతనికి పాప్ మ్యూజిక్ గ్రూప్ కూడా ఉండేది. వాళ్ళంతా ప్రాక్టీస్ చేసేసి అలాగ భోజనానికో లేకపోతే కాఫీ తాగటానికో లేకపోతే దేనికో వెళ్ళారంటే అవి తీసుకొని వాళ్ళు వాయించింది ఎలాగ వాయించారు అలా వాయించుతూ నేను నేర్చుకునేవాడిని. సార్, మీరు ఇంతకు ముందు మనం అనుకున్నట్టు నాన్నగారు ఎస్ రాజేశ్వరరావు గారు, పిఠాపురం నాగేశ్వరరావు గారు, మాధవపెద్ది సత్యం గారు, ఘంటసాల గారు, సుశీల గారు, ఇలా గొప్ప గొప్ప
అప్పటి తెలుగు చలనచిత్ర సంగీత ప్రముఖులందరితోటి మీరు పనిచేశారు. పనిచేశాను. అంటే వీళ్ళందరితోటి మీ అనుబంధం ఎలా ఉండేది? అదంతా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళమ్మా. అప్పుడు వచ్చేసి నో ట్రాక్స్, జస్ట్ 4 ట్రాక్స్ ఉండేది. అందరూ కలిసి వాయించాల్సిందే. ఒక పాట పాడితే సింగర్ పాడాలి, పాడుతూనే ఉండాలి. వాళ్ళతో పాటు కంప్లీట్ ఒక 40 మంది 50 మంది ఆర్కెస్ట్రా ఉంటారు. వాళ్ళందరూ వాయిస్తూ ఉండాల్సిందంటే ఎక్కడన్నా తప్పయిందంటే మళ్ళీ బిగినింగ్కి వెళ్ళి మళ్ళీ పాడాల్సిందే. సిరిమల్లె నీవే తరరారిరారా, పంతులమ్మ తరరరిరారా తరరారిరారా, అది జానకి గారు బాలు గారు పాడుతున్నారు. అందులో జానకి గారు ఎప్పుడైనా పాడడానికి వస్తే అన్నీ పాడిన తర్వాత ఆవిడ తృప్తి అవ్వకపోతే ఇంకా పాడతానంటుంది. మొత్తం ఫ్లూట్ వాయించాలి, బీజిఎమ్స్ అంతా. అప్పుడు బాలు అన్నాడు, అమ్మ జానకమ్మ ఇంకొక 2 ట్రేకులు మళ్ళీ పాడితే ఫ్లూట్ అని చచ్చిపోతాడు, హార్ట్ అటాక్ వచ్చి. బాలుని ఆవిడ చిన్నాడు కదా బాలు, ఆవిడికి నాకు తృప్తి లేకుండా నేను ఎలా పాడి, నేను డబ్బు తీసుకొని పో అని ఆ పాటకి డబ్బు తీసుకోకుండా వెళ్ళిపోయింది ఆవిడ. అంతా అప్పటికి బాగా వచ్చింది, తర్వాత జాయిన్ చేసుకున్నారు. అలాగా ఆ పాట వాయిన్ చేసిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు గబగబగా వెళ్ళి ఎవరితో చెప్పించాడో ఒక దండ తెప్పించేసి ఆ ఫ్లూట్ వాయించి ఆయనకి దండ వేసేసాడు అనమాట. ఎన్ని టేకులు వాయించాడు, అన్ని టేక్స్ ఒకేలా వాయించాడు. ఆయన పేరు గుణసింగ్, నంజప్ప గారు అని ఒక ఆయన గారు, గుణసింగ్ అని ఆయన ఫ్లూటిస్ట్ అనమాట. ఆయనకి అందరూ ఆరోసిపోయారు. అలా ఒక ఫ్యామిలీ లాగా ఉండేదమ్మా. మధ్యాహ్నం పూట భోజనాలు అందరూ, మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు అయితే చక్రవర్తి గారు, సత్యం గారు మేమంతా కూర్చొని భోజనం చేసేవాళ్ళం మధ్యాహ్నం. అలాగ ఒక ఫ్యామిలీ లాగా వెళ్ళేవాళ్ళం అనమాట. వాళ్ళ ఇంట్లో ఏదైనా పండగలు అయితే పిలవటం, రికార్డింగ్ ఉంటేనే కలవడం ఉండేది కాదనమాట. బాగా కలిసి మెలిసి ఉండేవాళ్ళు. టైం ఉండేది అప్పుడు అందరికీ చాలా. అలాగా నన్ను ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ ఒక చాలా క్లోజ్గా, రాజేశ్వరరావు గారు అబ్బాయిగాను చూసేవారు. నా బిహేవియర్ వాళ్ళకి నచ్చేది. నన్ను ఏదైనా ఊర్లోకి వెళ్తే నన్ను తీసుకెళ్ళిపోయేవారు. అలాగంతా ఫ్రెండ్లీగా ఉండేవాడిని అనమాట. తెలుగు చలనచిత్ర స్వర్ణయుగం నటీనటులు, ఇంతకుముందు మనం సంగీత దర్శకుల గురించి అనుకున్నాం. నటీనటులు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, కృష్ణకుమారి గారు, ఇలా ఎందరో మహానుభావులందరితో మీకు పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ చిత్రాలలో పాటలకి మీరు గిటార్ వాద్య సహకారాన్ని అందించారు. మరి వాళ్ళతోటి మీ అనుబంధం ఎలా ఉండేది? నాగేశ్వరరావు గారి గురించి చెప్తాను. వందనం అభివందనం, ప్రేమాభిషేకం, తాననా. ఆ పాట అయిపోయిన తర్వాత ఒకసారి ఆ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ అవుతా ఉంది. అప్పటికే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. నేను చిన్న సెలబ్రిటీని అయిపోయాను. అప్పుడు ఆయన వచ్చి కూర్చున్నారు. ఆ పాట ఎవరో పాడగానే నన్ను ఇలా పిలిచి మైక్ తీసుకొని, ఈ పాట విన్నారే, ఈ పాట ఈ వాసుబాబే వాయించాడు. నా పేరు వాసురావు అని వీళ్ళు పెట్టారు. నా పేరు వాసుదేవరావు. వాసుదేవరావు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత సాలూరి వాసురావు అని అలా మార్చుకున్నాం. ఈ వాసుబాబే వాయించాడు. ఎంత బాగా వాయించాడో చూసారా? అలా అయింది. ఒకసారి నాగేశ్వరరావు గారితో ఒకసారి ట్రైన్లో వస్తున్నాం. ఫస్ట్ క్లాస్ బోగీలు ఉండేవి, మీకు తెలిసి ఉంటుంది. రామారావు గారు, నేను బాలు ఏదో ఊరు కచేరీకి వెళ్ళి రాజమండ్రికి వెళ్ళి వస్తున్నాం. విజయవాడలో లంచ్ హాల్ట్ అనమాట ట్రైన్. అప్పటికే ఎక్కడికి వెళ్ళినా ఒకే క్లాప్స్లు, అరుపులు వినబడుతున్నాయి. నేను బాలు లోపల రాత్రి కచేరీ. అప్పుడు వచ్చి గణపతి నవరాత్రులు, దసరాలకి కచేరీ రాత్రులు పెట్టేవారు. షాప్స్ అన్నీ మూసేసిన తర్వాత కచేరీ 3 గంటలకు ట్రైన్ ఎక్కాం. పడుకోను, ఒకే అరుపులు. మాగా భయం, ఏదైనా అయిందేమో అని అడిగితే, లేదు సార్ రామారావు గారు, ఎన్టీ రామారావు గారు పక్కన ఉన్నారు సార్, మీ పక్కన. ఓ బాబాయ్ జాగ్రత్తగా ఉండాలి. మేము గమ్ముని పడుకొని సైలెంట్గా వెళ్ళి బ్రష్ అంతా చేసుకొని వచ్చుకుని వాళ్ళకి ఎవరో చెప్పారు, సార్ మీ పక్కన ఎవరెవరు ఉన్నారు అని అడిగారంట. వాళ్ళకి ఆయనకి ఎప్పుడు 4 మరచెంబులే కదా, మరచెంబు మోయటానికి ఒకడు ఇలాగంతా వచ్చినప్పుడు, సార్ ఇప్పుడు పాడడానికి ఒక అతను వస్తున్నాడు బాలసుబ్రహ్మణ్యం, అతను ఇంకొక కుర్రాడు ఎవరో ఉన్నారు సార్ అన్నారంట పక్కన. ఆహా, వాళ్ళకి టైం ఉంటే ఒకసారి కలవమనండి నన్ను అన్నారంట. కలిశారు. వాళ్ళు చెప్పేసి వెళ్ళగానే, అమ్మో నన్ను పిలిచారా అని, రే నువ్వు కూడా రారా అన్నట్టు. నేరాను బాబు నువ్వు వెళ్ళు అన్నాను. వెళ్ళాడు. అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం మేము పంపిస్తున్నాం, మీరు ఈ చెత్తలో స్టేషన్లో తినకండి అన్నాడు. అనేసి తర్వాత నువ్వు కనపడరాను, వెళ్ళి చూస్తే నన్ను, మీరు రాజేశ్వరరావు గారు అబ్బాయి కదా అన్నారు. చూడండి ఎంత గుర్తు ఆయనకి, ఎవరైనా ఆఫ్టర్ ఆల్ నేను. అవునండి, ఎలా గుర్తుపెట్టారు అంతా, మీ మొహమే చెప్తుంది అన్నారు ఆయన. సార్ అనాలా అని తెలీదు, మన అంకులు బాబాయ్ అంటే ఏమంటాడో తెలీదు. అవునండి అని. ఓకే, మాకు పెరుగు ఎలా వస్తుంది తెలుసా, మీ దగ్గర రూపాయి బిళ్ళో ఏదో ఉంటే వెయ్యండి, లోపలికి వెళ్ళదు, అక్కడే నిలబడుతుంది, అలాంటి పెరుగు వస్తుంది అని ఆయన అంత ఆప్యాయతగా. ఆయన కృష్ణ గారు, ఆయన సినిమాలన్నీ అవి వాయించేవాడిని. ఆయన కూడా ఒకసారి ఇలాగే, ఒకసారి ప్రోగ్రాం జరుగుతుంటే
పక్కన నా రికార్డింగ్ జరుగుతుంది, ఒకే చోట 2-3 స్టూడియో, విజయ గార్డెన్లో 3 స్టూడియోలు ఉండేవి. ఏవిఎంలో కూడా ఏ థియేటర్, బి థియేటర్, సి థియేటర్. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియోలో మీ క్యాబిన్స్ ఎలా ఉంటాయి అలా స్టూడియోలు ఉండేవి. అక్కడ జరుగుతుంటే ఆయన అలా సాయంత్రం అలా నడుస్తున్నారంట, షూటింగ్ అక్కడ జరుగుతుంది. ఎవరిది ఏదో పాట వినబడుతుంది, ఎక్కడ ఎవరిది అంటే వాసురావు అండి, రాజేశ్వరరావు గారు అబ్బాయి. అవును సత్యం గారికి వాళ్ళందరికీ ఆయనే కదా వాయిస్తాడు. అయిందండి, అరే చూద్దాం అని నన్ను వెతుక్కొని వచ్చారు కృష్ణ గారు. లోపలికి వచ్చి నేను వర్క్ చేస్తూ అదే కొంచెం కోపంగా ఉండేవాడిని. అది సరిగా వాయించట్లేదు గారు. ఎందుకు కోపం, నాకు ఎప్పుడు కోపం రాదు వాసు, కోపం చేసుకోవద్దు, కోపం చేసుకుంటే ఏమీ రాదు. కృష్ణ గారు నా చెప్పడం, సరే ఇలా వాయించితే బాగుంటుంది అని అడవండి. చూసా ఎంత బాగా వచ్చిందో. ఆయనకి ఎందుకండి ఇలాగుండేదమ్మా. తర్వాత చంద్రమోహన్ గారు అయితే ఎప్పుడు కనపడినా లెగిచి నించునేవారు అనమాట. సార్ ఏంటి సార్ మీరు సీనియర్స్ కూర్చొని, రంగులు రాట్నం అనే సినిమా లేకపోతే నేను లేను సార్, రాజేశ్వరరావు అబ్బాయి సార్ మీరు అని ఆయన చంద్రమోహన్ గారు. అప్పటి అభిమానాలు, ఆప్యాయతలు అవన్నీ రావండి. అది ఇంకా ఉందండి. చిరంజీవి గారు ఇప్పటికి కూడా ఎవరన్నా కనబడితే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నచ్చింది అనుకోండి, చిరంజీవి గారి స్పెషాలిటీ, ఆయన గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఒక మంచి వాళ్ళ గురించి చెప్పడంలో తప్పే ఉంది. ప్రోగ్రామ్ చిరంజీవి గారు వినుంటే, ఏదో కారులో వెళ్తూ లేకపోతే వాక్లో ఏదైనా విన్నారనుకోండి, ఇది ఎవరు చేశారని కనుక్కుంటాడు. కందుకూరి ఇವರು చేసింది అనేసి మీ పేరు చెప్పారంటే మిమ్మల్ని కనుక్కొని మీకు ఫోన్ చేసి, అమ్మా మీ ప్రోగ్రామ్ నేను విన్నానమ్మా, ఆ వాసురావు బాగా చెప్పాడు, మీరు చాలా బాగా చేశారమ్మా ప్రోగ్రామ్ అని మీకు చెప్తాడనమాట. ఆ నేచర్ ఆయన. సో ఐ లైక్ హిమ్ అలాంటి విషయాల్లో. ఇంకా బాలకృష్ణ గారు చెప్పకర్లే, ఆయన మెడ్రాస్లోనే కదా ఉండేవాడు, బాగా ఎక్కువ కాలం ఇక్కడే వీళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళేమ్మా. తర్వాత హైదరాబాద్కి వెళ్ళారు. బాలకృష్ణ అయితే ఓయ్ వసు కమ్ అని అంటాడు అనమాట తమాషగా. అందరూ సరదాగా ఉంటారు. అంటే చలనచిత్ర పరిశ్రమలో ఎవరి బిజీలో వాళ్ళ లైఫ్లో ఉన్నా కూడా ఆ అనుబంధాలు, ఆ సంబంధ బాంధవ్యాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి అంటారు. ఒక చిన్న సలహా అమ్మ, ఒకసారి జానకి గారు మా ఇంట్లోకి వచ్చారండి. వస్తుంటే జానకి గారు వచ్చారు అని మా అమ్మగారితో వాళ్ళతో చెప్తుంటే, అమ్మా ఏమని పరిచయం చేస్తున్నారంటే జానకి గారిని, నీ లీల పాడేద నీవే, తమిళ్లో సింగార వేలన వేల, ఇవిడే పాడారు తెలుసా జానకి గారు. అంటే మాస్టర్ గారు మీకు వెళ్ళేవాళ్ళండి, మీ దగ్గర నేను పాడలేదా, పగలే వెన్నెలా జగమే ఊయలా, అది పాడానని చెప్పొచ్చు కదా, అదెందుకు చెప్తారు మీరు, నేను మొత్తం పాట నేను మీకు పనిష్మెంట్ నేను ఇస్తాను అంటుంది ఆవిడ జానకి గారు. మళ్ళీ మా అమ్మతో, అమ్మ జానకి గారు నాకు పనిష్మెంట్ ఇస్తారంట అన్నారు. అప్పుడు ఫుల్ సాంగ్ ఆవిడ పాడి వినిపించేసి కాసేపు కూర్చొని తాగి వెళ్ళారనమాట. అంటే పాటలతోటి సంభాషణలు అలా ఉండేవి. అప్పుడు సుశీల గారు విషయానికి, సుశీల గారు అయితే ఏమంటారంటే, మా నాన్నగారికి అమ్మాయి గారు అని పిలుస్తారు. ఎప్పుడు సుశీల గారు అని ఎవరిని పేరు పెట్టి పిలవరన్నమా, గారు లేకపోతే ఫుల్ నేమ్తోనే పిలుస్తారు. నా పేరు వాసు అనుకోండి, వాసు అని అన్నారు, అసలు పేరు ఏదో కనుక్కొని ఫుల్ నేమే పిలుస్తారు. అలాగే అందరినీ అలాగే పిలుస్తారు. నాన్నగారు వచ్చి అమ్మాయి గారు అనేవారు, అమ్మాయి గారు బాలుని అబ్బాయి గారు అనేవారు, అమ్మాయి గారు అని. ఆవిడ కూడా ఒక చురుకు చెప్పారనమాట. ఒకసారి వచ్చి రేపు రికార్డింగ్కి వెళ్తున్నారంటే ముందు రోజు వచ్చి మన ఇంటికి వచ్చి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి, ఆ కాలపు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి ముందు రోజు వెళ్ళి పాట నేర్చుకొని స్టూడియోకి వెళ్ళి పాడేవారండి. అవన్నీ బాలసుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాతే పోయినాయి. ఆయన అప్పటికప్పుడు అక్కడికి వచ్చి నేర్చుకొని పాడడం అలవాటు అయిపోయింది అనమాట. అప్పుడు తర్వాత అందరూ కూడా నేర్చుకున్నారు. ఆ క్రెడిట్ కూడా బాలసుబ్రహ్మణ్యానికి వెళ్తుంది. అప్పుడు సుశీల్ గారు పాట పాడుతున్నారంట, మదిలో వీణలు మ్రోగే తరరారి రారి రరి రార్. వీణ పాటలు ఎక్కువ నాన్నగారికి సుశీల గారే పాడారు. అప్పుడు అందులో ఒక చోట చరణంలో ఆవిడ సొంతంగా ఏదో పాడింది, పాడితే మెచ్చుకుంటారు కదా అని వెంటనే సార్ కట్ అన్నారంట. అమ్మాయి గారు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు, నేను ఇలా నేర్పించలేదు అంటే, నాయన ఇంకా రికార్డింగ్ నుంచి పారిపోదాం అనుకున్నానయ్యా వాసు, మీ నాన్నగారు మా మాస్టర్ గారు అంటారు అందరూ ఆయన నాన్నగారిని, ఘంటసాల మాస్టర్ గారు, రాజేశ్వరరావు మాస్టర్ గారు. అమ్మాయి గారు మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేస్తున్నారు, నేను ఇది నేర్పించలేదు నిన్న, చాలా బాగా అన్నారు మీరు అన్నారంట. మాస్టర్ గారు నేను వెళ్ళిపోతాను, నాకు భయంగా ఉందండి, కాదు బాగుంది అనేసి అని అలాగా అంత సరదాగా వాళ్ళు చేసుకునేవాళ్ళు. వాణి జయరామ్ గారు కూడా వచ్చేవారు, సంక్రాంతి పెద్ద పండగ కదమ్మా, వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేవారు. మన ఇంట్లో ఏదో మ్యారేజ్ అంటే కూడా అక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళందరూ జనం చుట్టుకుంటారని
ఇంటికి వచ్చేసి ఇంట్లోనే వాళ్ళన్ని మర్యాదలు చేసి వెళ్ళిపోయేవారు అనమాట. అప్పటి సంగీత దర్శకులతోటి అప్పటి నటీ నటులతోటి మీ అనుబంధం గురించి చెప్పారు కదా సార్. మరి మీరు సంగీత దర్శకత్వం వహించిన సూరిగాడి చిత్రం కానివ్వండి, డబ్బెవరికి చేదు చిత్రం కానివ్వండి, అలాగే రేలంగి నరసింహారావు గారి భామకలాపం, ఈ చిత్రాలకి సంగీతం సారథ్యాన్ని మీరు వహించారు. మరి ఈ నిర్మాతలతో మీ సంబంధాల గురించి? నేను చేసిన సినిమా టైంకే కొంచెం మోడర్న్ టైప్ వచ్చేసిందన్నమా. కంపోజింగ్ అనేది లేకుండా ఒక టేప్ రికార్డర్ ఉండేది, క్యాసెట్ అనేవాళ్ళం. అప్పుడు తర్వాత సీడీ వచ్చింది, ఇప్పుడు ఏవో వచ్చేసినాయి, యూఎస్బీలు అవి ఇవి వచ్చేసినాయి. అప్పుడు క్యాసెట్ అని ఉండేది, ఒక చిన్న రికార్డర్ ఉండేది, దాంట్లో పాడి పంపించడం అంతా. నేను అది చేసేవాడిని కాదు. ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూర్చొని డైరెక్టర్ ముందు, నేను ఎక్కువ రేలంగి నరసింహారావు గారి సినిమాలు కూడా చేశాను, చాలా చేశాను వారికి కూడా. వాసురావు గారు అయితే ఆయన మన ఆఫీస్కి వచ్చి కూర్చొని చేస్తున్నారు అని ఆల్మోస్ట్ అన్ని పాటలు అలాగే చేశాను. సూరిగాడికి అలాగే చేశాను, రామారాయణ గారి ముందు, దాసరి గారి ముందు. చాలా బాగా కుదిరినాయి కూడా అలాంటి పాటలు. భామకలాపంలో కవిత కవిత అని ఒక పాట కూడా బాగుంటుంది. లేడీస్ స్పెషల్లో హంసనాదమో పిలుపు, ఆ పాటకు ఒక విషయం కూడా ఉందమ్మా. ఈయన అప్పటికే పీక్లో ఉన్నాడు, వేటూరు సుందరమూర్తి గారు, కవి బ్రహ్మ. ఆ టైంలో ఆయన దగ్గర ఒక పాట రాయాలంటే 10 రోజులు వెయిట్ చేసేవాళ్ళు అనమాట, ఆత్రేయ గారి దగ్గర వెయిట్ చేసినట్టు. నేను అన్నాను, ఎవరితో రాయిద్దామండి, ఆయనతో పెట్టుకుంటే అవ్వద్దు అంటే, జంధ్యాల గారు వాసు అడిగి చూద్దాం తప్పే ఉంది అని ఒక ఆయన పంపించారు. పంపిస్తే నేను అన్నాను, సరే మీరు ఏమైనా చేసుకోండి సార్. నేను మళ్ళీ వెళ్ళిపోయాను వేరే చోటికి. సడన్గా అక్కడికి పరిగెత్తుకొని, అప్పుడంతా ఫోనులు లేవు కదా, ఎక్కడెక్కడ ఫోన్ ఉంటుంది, పరిగెత్తుకొని వచ్చి రాసేశారు సార్ మీ పాట అన్నారు. అదేంటది, మీరు ఎవరితోనో రాయించేశారా? రాజేశ్వరి గారు అలాంటి వాళ్ళు స్పీడ్గా రాస్తారు, గోపి అన్నారు. కాదు, వేటూరు గారు రాసి ఇచ్చేసారు పాట అన్నారు. 3 అవర్స్ అయ్యా బాబు, ఆయన 3 months వెయిట్ చేస్తున్నారు అందరంటే. లేదు, ఈ ట్యూన్ నచ్చింది ఆయనకి, పైగా మా వాసుది ఇది, వాసు పాట నేను రాసేస్తాను, వాడు సంతోషపడతాడు, వాడికి ఒక గిఫ్ట్ ఇది అని హంసనాదమో పిలుపో అని లేడీస్ స్పెషల్ అనే సినిమాలో జంధ్యాల గారి డైరెక్షను, వేటూరు గారు రాశారు, బాలు చిత్ర పాడారు. నాకు చాలా ఇష్టం, చాలామందికి అది ఇష్టం, బాలుకు కూడా చాలా ఇష్టం ఆ పాట. అది బంటు రీతి కరెక్ట్, ఆ రాగం అది. అందులో చరణంలో వేటూరు గారే సజెస్ట్ చేశారు, చరణంలో ఎక్కడైనా బంటు రీతి అది కలుపుతావా అని. అదే హంసనాదం అనగానే నాకు అది వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు సంగీతం సమకూర్చే పద్ధతి అంటే సాహిత్యానికి సంగీతం సమకూరుస్తారా సార్, లేదా మీరు ఇచ్చిన ట్యూన్కి సాహిత్యం రాయడం జరుగుతుందా, లేదా ఒక సాహిత్యం చూడగానే ఇది ఈ రాగంలో కూరిస్తే బాగుంటుంది, దీనికి ఈ సంగీతం కరెక్ట్గా సరిపోతుంది, ఈ ట్యూన్ సరిపోతుంది అని మీరు ఏదైనా అలా అనుకుంటారా సార్? ఇప్పుడు సాంగ్స్ అనేది 2 రకాలు ఉంటాయమ్మా. రెగ్యులర్ డ్యూయట్స్, ఒక సిచ్యువేషన్ సాంగ్, ఈ జీవన తరంగాలలో అని ఒక మనిషికి జీవితం ఏంటి ఇలా ఇలా అన్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ ఎ సిచ్యువేషన్ సాంగ్. వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ సిచ్యువేషన్ సాంగ్ రైటర్కి ఈజీగా ఉంటుంది. మనం ఏదో ట్యూన్ ఇచ్చేసామంటే పాపం ఆయనగా మన ట్యూన్కి ఇరికించాలి. ఎవరు లిరిక్ రైటర్, ఇక కవి గారికి ఆయన రాసేసాడు అనుకోండి, ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చేస్తే ఆయన రాసిన తర్వాత మనం ట్యూన్ చేస్తే బాగుంటుంది. అది కొంతమంది చేయటం కష్టం. అది నేను ఏదో అది మా నాన్నగారు ఆశీర్వాదం, సరస్వతి ఆశీర్వాదం, ఐ క్యాన్ డూ దట్. సో ఐ ప్రిఫర్ రెగ్యులర్ డూయట్ ఇస్ రెగ్యులర్ డూయట్. లా 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 అని అనుకోండి. అప్పుడు కవి మామూలు పాట అంటే నువ్వు నువ్వు నువ్వే తాని నాని తాని అని రాసేస్తాడు. అలాంటప్పుడు సిచ్యువేషన్ సాంగ్ అనుకున్నప్పుడు అతను రాసిన దానికి ట్యూన్ చేయటం కొంచెం కష్టం అవుతుంది, కొంచెం పని కొంచెం ఇది. ఐ ప్రిఫర్ సిచ్యువేషన్ సాంగ్స్. మొదట రాయించేసి తీసుకురండి అని. కేవి మహాదేవన్ గారు, ది గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కేవి మహాదేవన్ గారు, ఫస్ట్ సినిమా నుంచి ఆ లాస్ట్ సినిమా వరకు ఆయనకి లిరిక్ రాసి తెస్తేనే పాట చేయగలడు. ఇంతకీ ఆయనకి భాష రాదు. కేవి మహాదేవన్ గారికి తెలుగు రాదు, ఈజ్ మలయాళీ, తమిళ్ కొంచెం తెలుసు, ఇక్కడ తమిళనాడులో ఉన్నాడు కాబట్టి మేము మామ అని పిలుస్తాం ఆయన. రామ రామ మామ ఏమ బామ బామ, అది కూడా ఆయనకి ట్యూన్ ఇవ్వలేదు, రాసిన తర్వాత చేశారనమాట. ప్రతి పాట, శంకరాభరణం పాటలు కానీ, అది చాలా కష్టం అలా చేయటం. ఆయన ఒక కంపెనీకి, రామోజీరావు గారు ఉషాకిరణ్ మూవీస్, ఆయనకి ఒక సినిమాకి బుక్ చేశారు కేవి మహాదేవన్ గారు, అసోసియేట్ ఆయన పుగళేంది గారు, ఆయన్ని పెట్టుకొని ఒక డేట్స్ చెప్పేశారనమాట. పలానా, ఎందుకంటే హైదరాబాద్కి వెళ్ళి కంపోజ్ చేయాలి, రామోజీరావు గారు అక్కడే ఉంటారు, అన్నీ చేసిన ఫైనల్ డే ఒకరోజు వినేస్తారు. ఇట్లూరి రామారావు గారు అని ఒక ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. ఆయనకి అప్పుడు ఫ్యాక్స్ ఉండేది కదా మనకి, సార్ మన కార్యక్రమం మారింది, పోస్ట్పోన్ అయింది అనే బదులు వాళ్ళు తెలుగులో చాలా స్వచ్ఛంగా రాసి పంపించారు, మనం మరొకసారి చేసుకుందాం,
మీరు వేరే పని ఏదైనా ఉంటే చూసుకోండి అని పంపించారు. ఈయన పొగలేందుకు తెలుగు రాదు, కేవి మాధవన్ తెలుగు రాదు, ఫ్యాక్స్ వచ్చింది. ఆ పేపర్ చూసుకున్నాడు. సారు, అది లెటర్, అది కేవి మాధవన్ గారికి లెటరు. సారు, ఈసారి మనం చేయటం లేదు, మరోసారి చేద్దాం, వేరే ఏదో ఉంటే చూసుకోండి. ఈయన రే అప్పు మోహన్ రాగమి అన్నాడు. సరిగ పద సాద పగరి సా, రాసుకోరా అప్పు అనేవారు. తారరా సారు, ఓ సారు, ఈసారి మనం చేయడం లేదు, ట్యూన్ మరొకసారి చేద్దాము, మరొకసారి చేద్దాము, మరొకసారి చేద్దాము, మరొకసారి చేద్దాము సారు. బాగుంది సార్. ఇది మహాదేవన్ గారి పద్ధతి. అది నేను మహాదేవన్ గారి పద్ధతి కూడా నేను చేశాను. అంటే ఇలా చేయలేదు, ఫ్యాక్స్ అని చేయలేదు, లిరిక్ రాసిస్తే కూడా నేను చేస్తాను. ట్యూన్ ఇచ్చిన ట్యూన్కి చేస్తాను. ట్యూన్ చేసామంటే లల్లలాల్ పాడి ఎన్నెన్నో ఇచ్చేసేవాళ్ళు. ఇవన్నీ మేము లల్లలాలన్నీ పాడినవన్నీ చాలా లల్లలా లల్లలా ట్యూనింగ్ ఇస్తే శరీరనలా రాశాడు. చిలుకా క్షేమమా తన అవన్నీ ట్యూన్స్ అనమాట. అది ఈజీ. ఇవాళ చేస్తున్న అందరు మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్న పని అది. అంటే మీరు సందర్భానుసారంగా సాహిత్యానికి సంగీతం సమకూర్చడం కానీ, లేదా సంగీతం మీరు ట్యూన్ చేసిన దాంట్లో వాళ్ళు సాహిత్యం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఏదైనా డిసైడ్ చేస్తారు డైరెక్టర్ అనేది. అయితే మరి చాలా తెలుగు చలనచిత్రాలు మీరు రీ రికార్డింగ్ సహకారాన్ని అందించారు. అలా రీ రికార్డింగ్ చేసిన తర్వాత ఆ చిత్రాలకు ప్రఖ్యాతిగాంచాయి. మరి మీరు రీ రికార్డింగ్కి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడానికి కారణం ఏంటి సార్? లేదమ్మా, ఇది వచ్చి గ్యాంగ్ లీడర్ నన్ను కదా అడిగారు మ్యూజిక్ చేయమని. నేను చేయలేదంటే నాకు చేయకూడదు అనుకున్నాను ఆ సినిమాకి. అప్పుడు ఆయన్ని పెట్టాను. అతనికి రీ రికార్డింగ్ చేయటం రాదు, బపిలహరికి. ఆయన అసిస్టెంట్స్ని పెట్టుకొని చాలా సినిమాలు నాతో చేయించారు. అలా వచ్చిందనమాట. దానికి ప్రాధాన్యత నేను ఇవ్వలేదు, చేయాల్సి వచ్చిందనమాట. సార్, మరి చలనచిత్ర సంగీత దర్శకత్వమే కాకుండా ఆ ఏడుకొండలవాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి పదకవిత పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనలు కూడా మీరు స్వరకల్పన చేస్తున్నారు. మరి ఆ అనుభూతి, ఆ అనుభవం గురించి మా శ్రోతల కోసం సార్. చాలా గొప్ప అనుభూతి అమ్మ. అది చాలా కష్టం, అది అందరికీ ప్రాప్తం, అది దొరకదు. అండ్ నా అదృష్టం ఏంటంటే స్వామి దయ వల్ల ఇంకా సస్టైన్ అవుతూ ఉంది. ఎప్పటి నుంచో చేస్తూనే వస్తున్నాను. మొత్తం 32,000 రాశారంట స్వామి అన్నమయ్య. అందులో 12,000 వీళ్ళ దగ్గర ఉన్నాయి టీటీడీలో. అవి కూడా చాలా వరకు ఆ రేకుల మీద రాశాడు ఆయన. తాళపత్రం అంటారు కదా, దాని మీద చెక్కిని రాసింది. అందులో కొన్ని అలా ఇరైజ్ అయిపోయినాయి. ఇరైజ్ అయిపోతే కూడా వీళ్ళు దాన్ని ఏదో కనిపెట్టి రీసెర్చ్ చేసి చేస్తున్నారు. అందులో ఇంకా మిగిలిపోయినవి చాలా ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ చేసింది గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా చేశారు. తర్వాత నేను ఎక్కువ చేశాను. 340 వరకు రిలీజ్ అయిపోయినాయి. నిన్న నైటే ఫినిష్ చేసుకొని ఇవాళ మార్నింగ్ మిక్సింగ్కి వెళ్ళి ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా మీ స్టూడియోకి వచ్చాను. 350 సంకీర్తనలకి దేవుడి దయ వల్ల నేను చేయడం జరిగిందమ్మా. ఇంకా చాలా చేయాల్సినవి కూడా ఉన్నాయి. అది ఎలాగంటే చాలా కండిషన్స్. ఒక పల్లవి మాత్రం 3 లైన్లు ఉంటుందమ్మా. తర్వాత చరణాలు 3 చరణాలు ఉంటాయన్నమాట. ఒక సంకీర్తన పాట వరకే చేస్తేనే 5 నిమిషాలు వచ్చేస్తుంది అనమాట. వాటికి మళ్ళీ అలంకరణ చేయాలి కదా, బీజిఎం వేయాలి, దాని మీద బిట్స్ వేయాలి, అంతా వేస్తే ఒక్కొక్క సంకీర్తన 6 నిమిషాలు వస్తుంది. సో 6 నిమిషాలంటే 1 అవర్, 10, 60, 6 నిమిషాలంటే 1 అవర్ ఒక సీడీ అవుతుంది అనమాట. అది చేయటానికి మినిమం ఇట్ విల్ టేక్ 15 to 20 days అమ్మ ఒక్క సీడీ చేయాలండి. అందుకే నేను చాలా స్పీడ్గా చేస్తాను. మంచి ఎమినెంట్ అసోసియేట్స్ ఉన్నారు నాకు, పాడేవాళ్ళంతా ఉన్నారు పాపం. వాళ్ళంతా ఉన్నారు కాబట్టి చేయగలుగుతున్నాను. లేకపోతే చాలా కష్టం. అది మంచి అనుభూతి అది. తర్వాత రాగాలు మనం చాలా నేర్చుకోవచ్చమ్మ. ఎందుకంటే అన్యస్వరం పడకూడదు. ఒక మోహన రాగంలో సరి గ పద సాద పగరి స కళ్యాణి సరి గ మ పద ని సాని ద ప మగరి స. ఆ గా కానీ సరి గ మా అని చిన్నమా వచ్చేసిందంటే ప్రతిమధ్యమం. మీకు మంచి మ్యూజిక్ నాలెడ్జ్ ఉంది, నేను చూస్తున్నాను. ప్రతిమధ్యమం బదులు చిన్న మధ్యమం పడిపోయిందంటే రాగమాలిక అయిపోతుంది. చాలా జాగ్రత్తగా చేయాలి అన్యస్వరాలు. అది మేము చేసేటప్పుడు దానికి ఒక 6 మంది కూర్చోబెడతారమ్మా. సాహిత్యానికి ఒక అప్రూవల్, శృతికి, రాగానికి,
రాగ ఛాయలకి అలాగ 5 మంది కూర్చొని అప్రూవ్ చేయాలి. ఒక్కొక్క అంత కష్టమైన పని అనమాట. అదొక నేను కష్టపడుతున్నానని ఫీల్ అవును, స్వామి సేవ చేసుకుంటున్నాను అన్నట్టుగా చేసుకుంటున్నాను అనమాట. కష్టమైన ఇష్టంగా చేస్తున్నారు. కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తున్నాను, భక్తితో చేస్తున్నాను. అందులోనే కానవద్దా అతడు దైవమని మోహన్ రాగంలో చేశాను. ఇది ఒంటిమెట్ట శ్రీరామచంద్రుడు గుడి అనమాట. ఆయన గురించి ఒక సంకీర్తన. సార్, మీరు ఎక్కువగా ఇష్టపడే గాయకులు అదంటే, ఇది యాక్చువల్గా మన శ్రోతల ప్రశ్న, ఇది నేను అడుగుతున్నాను. అంటే మన యూనివర్సల్ లవ్, మన అందరికీ ఇష్టమైన బాలసుబ్రహ్మణ్యం గారు కాకుండా ఇష్టపడ్డం అంటే సుశీల గారు అనుకోండి, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఎందుకు అనుకోకూడదు. అందులో స్పెషాలిటీ కొన్ని ఉంది. సంగీతం నేర్చుకోకుండా అన్ని రకాల పాడి పద్మవిభూషణుడు అయ్యాడంటే ఆయన గురించి మాట్లాడిపోతే ఎలా ఉంటాం. అలాగైనా సుశీల గారు పాట, షీస్ మన తెలుగు పి సుశీల గారు, లతా మంగేష్కర్ గారు ఎంత గ్రేటో అంత గ్రేట్. ఇద్దరిని త్రాసులో కూర్చోబెట్టారంటే స్కేల్లో ఇద్దరు ఒకటి సమంగా తూగుతారు. సుశీల గారు పాట స్పెషాలిటీ ఏంటంటే ఆవిడ పాట వింటూ మాటలు రాసేవచ్చు. అలాగే జానకి గారు ఎలాంటి పాటలు పాడారు. కొన్ని పాటలు పాడాలంటే జానకి గారే పాడాలి. సుశీల గారు ఉన్నారనుకోండి, మెలడీ పాటలు పాడగలరు. మా జమునారాణి గారు పాడారు, జిక్కి గారు కొన్ని పాడారు. వాళ్ళందరూ మంచి గాయనీలే. బట్ స్పెషల్ అంటే జానకి గారు, సుశీల గారు, వాణిజ్యారం. అక్కడ బాంబేలో బోలేరే పప్పి పాడి, ఇక్కడ శృతి నీవు గతి నీవు, ఆ పాట ఏమన్నా పాడగలరా? ఇంకా ఘంటసాల గారు అంటే ఈజ్ నాట్ ఏ సింగర్, ఈజ్ ఏ దేవుడు, గానదేవుడు. పాడేవాళ్ళు ఎలా ఉంటారంటే దేవుడైన గానదేవుడు ఎవరంటే ఘంటసాల గారే గానదేవుడు. తర్వాత బాలసుబ్రహ్మణ్యం, జయసుదాస్ గారు దారి చూపిన దేవత తని తాని నానని నాననా, అది జయసుదాస్ గారు. మనంతా అదృష్టవంతులు, అలాంటి సింగర్స్ని అంతా మనం చూసాం, వాళ్ళ పాటలు విన్నాం. ఘంటసాల గారిని చూసాం, దేవిశ్రీ ప్రసాద్ని కూడా చూస్తున్నాం. మన ఇరా వచ్చి చాలా మంచి అన్ని చూసాం మనం. వీళ్ళందరూ కూడా మన తెలుగు తల్లి ముద్దు బిడ్డలు అంతే. మరి ఇంకొకటి సార్, ఆ కాలంలో తెలుగు చిత్రాలకి ఒక ఇన్స్ట్రుమెంట్స్ లేకున్నా, బీజిఎం లేకున్నా మనందరికీ కూడా చాలా మంచి సంగీతాన్ని అందించారు. అలాగే మారిన కాలంతో పాటు ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇప్పుడు కూడా చాలా మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? లేదండి, మంచి సంగీతం అందించడం చెడ్డ సంగీతం కాదండి, అది గొప్ప సంగీతం, గొప్ప పాట అని చెప్పండి. నేను ఎప్పుడు అందుకనే రాసుకున్నాను, కచేరీ వెళ్ళినప్పుడు గొప్ప పాటలు అని రాసి, భలే మంచి రోజు, శివశంకరి, ఇట్లాంటి శంకరాభరణం, అవన్నీ గొప్ప పాటలు, అలనాటి ఆణిముత్యాలు. తర్వాత జనరేషన్ కూడా అలా వచ్చి చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు కీరవాణి గారు ఉన్నారు, ఆయన కొన్ని మంచి పాటలు చేశాడు. ఆయన కొన్ని మంచి పాటలు చేశాడు, నేను కొన్ని మంచి పాటలు చేశాను. ఇక సత్యం గారు ఎన్ని చాలా మంచి పాటలు. తొలి సంధ్య వేళలో, భూపాలంలో పొద్దున్న లేచి ఒక డ్యూయెట్ ఒకటి కావాలి అనగానే ఆహా అనగానే ఎంత అప్పుడు కూర్చొని డిస్కస్ చేసేవారండి. పొద్దున్న అంటున్నాడు, ఎర్లీ మార్నింగ్, పొద్దున్న అంటే భూపాలం కదా, భూపాల రాగంలో పాట చేస్తే అంటే ఏమండి ఆ రాగాలు పెడితే ఈ కాలంలో ఎవరయ్యా వింటారు. ఇది ఎప్పుడు 80s నేను చెప్తున్నది, 80sలోనే అలాంటి వాళ్ళు ఉండేవారు అనమాట. భూపాలంలో నేను చేస్తాను లేటెస్ట్ కానీ, అంటే సాధారణంగా మేలుకొలుపు పాటలన్నీ భూపాలంలో చేస్తారు. అవును, అలాగా మంచి పాటలు వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు. అదే దేవిశ్రీ ప్రసాద్ ఆయన చేసిన చాలా మంచి పాటలు ఉన్నాయి. చలి చలిగా తననని నా తానాని తానానే తానాని తననా, అదేలాగా మగువా వాడు తమనగాడు అన్ని స్పీడ్ వేసి ఏదో అంటాడు, ఎంత మంచి పాట చేశాడు తమన్. మగువా అలా చేయించుకునే వాళ్ళు కూడా ఉండాలమ్మా. అందువల్ల మీరు అన్నట్టు ఆ కాలం పాటలు మంచి పాటలు ఉన్నాయి, ట్రెండ్ మారింది అంతే, ఎవరు తప్పు లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ ఫాల్ట్, అది ఇప్పుడు ట్రెండ్. అంటే దేని స్టైల్ దానికి డ్రెస్తో పోల్చుకోవచ్చండి ఒక మ్యూజిక్ని మనం. అంటే అప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి మంచి పాటలు ఉన్నాయమ్మా, ఇప్పుడు కూడా వస్తున్నాయి. చలనచిత్ర సంగీతం, అన్నమయ్య సంకీర్తనలు కాకుండా అప్పుడు గాంధీ గారు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిచే పాడించుకున్న వైష్ణవ జనతో అనే భజన్ని 75వ స్వాతంత్ర దినోత్సవం, ఆజాదీ కా అమృత మహోత్సవ్ సందర్భంగా మీరు స్వరపరిచి మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రశంసలు అందుకున్నారు. ఇది మన తెలుగు వాళ్ళందరూ గర్వించదగిన విషయం సార్. మరి అప్పటి మీ అనుభూతి మాతో కూడా పంచుకోండి సార్. వెరీ గుడ్ మా. ఇది యాక్చువల్గా నాకు ఈ అవకాశం దొరకడానికి కారణం రామోజీరావు గారు అండి. నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే, ఆయనకి గాంధీ గారికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఒక స్త్రీని ఇది మనం కానీ ట్రాన్స్లేట్ చేస్తే, వైష్ణవ జనతో తేని కహియే జై తననని నా
దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మొత్తం ఏముంటుందంటే ఒక లేడీని ఎలా మర్యాద ఇవ్వాలి అన్నది ఆ పాటలో ఆయన రాశాడు. బెంగాలీలో రాశాడు ఆయన. దాన్ని మోడీ గారికి వచ్చి భారత స్వాతంత్ర దినోత్సవం రోజు గాంధీ గారికి ఈ పాట చాలా ఇష్టం కాబట్టి, మరి పితామహుడు కదా, బాపూజీ కదా, గిఫ్ట్గానే ఇస్తాను, ఆయన సబర్మతి ఆశ్రమంలో ఇది ప్లే చేస్తాను నేను అని, ఎలా చేద్దామని వాళ్ళు అక్కడ అందరూ డిస్కస్ చేసినప్పుడు, మనం ఒక పని చేద్దాం సార్, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్కరు ఎమినెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి చేయిద్దాం, ఏది బాగా నచ్చితే మనం చేసుకుందాం అనుకున్నారంట. అప్పుడు చాలా స్టేట్స్ మహారాష్ట్రకు పంపించారు, బెంగాల్ కూడా పంపించారు, బెంగాల్లో ఢిల్లీలో కొంతమందితో అంతతో చేయించారు. ఇది ఆంధ్ర తెలుగు అనగానే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే కదా, భాష ఒకటే, రాష్ట్రాలు వేరైనాయి కానీ కొన్ని కారణాల వల్ల. గ్రేట్ పర్సన్ ఈజ్ రామోజీరావు, ఆయన్ని మనం అప్రోచ్ చేద్దామని రామోజీరావు గారికి పిఎం గారు ఫోన్ చేసి మేము ఇలా చేద్దాం అనుకుంటున్నాం అంటే, వెరీ గుడ్ సార్, చాలా మంచి ఆలోచన, నేను చేసి పంపిస్తాను మీకు, అది ఇది అన్నారు. వాళ్ళ టీంని పిలిచి ఇలాగా అక్కడ సీఈఓ ఒక కోనేరు బాపినీడు గారు అని ఒక ఆయన, చాలామంది మాన్వి అని ఒకళ్ళు ఎవరెవరెవరో ఉన్నారు, ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి ఇలా చేద్దాం అనుకుంటుంటే, చేద్దాం సార్, మనం ప్రయత్నిద్దాం అన్నాను. అప్పుడు మనం ఎవరిని సార్ మ్యూజిక్, మరి ఎవరిని, లిరిక్ అదే సేమ్ లిరిక్, లతా మంగేష్కర్ గారు కూడా పాడారు, అదే లిరికే, సంగీత దర్శకుడే కావాలి, మనం ఆయన్ని ట్రై చేద్దామా, ఎందుకయ్యా, వాసురావు గారు ఉన్నారు కదా మనకి, మన ఆస్థానం కదా, ఆయనతో చేయించండి అయ్యా, ఆయన ఏదైనా చేయగలడు, నేను కూడా చెప్తాను ఫోన్లో అని ఆయన మనకు ఛాన్స్ ఇచ్చారు. నేను అది దగ్గర 10 మంది గాయకులతో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క 2 లైన్స్, వైష్ణవ జనతో తేనీ కహీజే అని బాలు వస్తుంది, టక్కన కట్ చేస్తే ఆ అమ్మాయి పాడుతుంది, బాంబేలో సింగర్. నెక్స్ట్ ఇంకో లైన్ వచ్చి మరాఠీ సింగర్, చరణంలో ఫస్ట్ లైన్ వచ్చి బెంగాలీ సింగర్, అలాగ అందరిని విజువల్స్తో పెట్టి చేసామన్నమాట. అది నచ్చిపోయింది వాళ్ళకి, పిఎం గారికి నచ్చిపోయి ప్రైమ్ మినిస్టర్ గారు ఇది ఓకే చేయించి ఆ రోజు ప్లే చేయించి టీవీలో అంతా బాగా వచ్చింది. అప్పుడు ఆయన ఫోన్ చేసి, ఈ టీంకి నేను టీ పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను మా ఇంట్లో అని, మోడీ గారు మమ్మల్ని అంతా పిలిచి మాకంతా రెస్పెక్ట్ చేసి, ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి అందరూ వచ్చారు అక్కడ, చాలా పెద్దవాళ్ళు. నన్ను పక్కన నించోబెట్టుకొని ఆయన నన్ను ఒక సెల్ఫీ తీసుకుందామా అని, నా డీపీలో కూడా ఇంకా అదే ఉంటుంది అన్నమాట మోడీ గారితో, అలా చేయడం జరిగిందండి. అది అద్భుతం సార్, మరింత గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చారు మన తెలుగు వారందరికీ. సార్, ఇప్పుడు ప్రతి వ్యక్తి గెలుపుకి విజయానికి ఒక స్త్రీ వెనక ఉండి నడిపిస్తుంది అని అంటూ ఉంటాం కదా సార్, మరి సంగీత ప్రపంచంలో ఇంతటి స్థాయికి మీరు ఎదిగి ఇన్ని విజయాలు సాధించి ఇంకా భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థాయికి చేరుకునే పయనంలో మీ సతీమణి రాగమంజరి గారి ప్రోత్సాహం ఎంతవరకు ఉంటుంది సార్? నా వైఫ్ రాగమంజరి, ఆవిడ ఎలాగంటే పొంగిపోతుంది. నేను ఏదో పాటలు చేస్తుంటే ఆవిడ ఏదో ట్యూన్ చేసినట్టు అంత ఫీల్ అయిపోతుంది, పొంగిపోతుంది. ఏదైనా మేము ఇంట్లో కూర్చొని వర్క్ చేస్తుంటే వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, అది చేయటం, ఇది చేయటం. తర్వాత ఈ వైష్ణవ జనతో కొంచెం మా ఆయనే చేశారు, మా ఆయన ఇక్కడే కంపోజ్ చేశారు, ఇలా చేశారు, చాలా పొంగిపోతూ ఉంటుంది, చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. నేను ఒక్కోసారి ఈ అన్నమయ్య సంకీర్తనలు చేసినప్పుడు చాలాసార్లు నేను ఫెడప్ అయిపోయాను. అయ్యో కుదరట్లేదు, ఆ చరణంలో మొదటి చరణం ఒకలాగా రాశారు, రెండో చరణంలో ఈ ట్యూన్ కుదరట్లేదు, ఇలా అంటాను. ఆ టైంకి వచ్చి కొంచెం ఎంకరేజ్ చేస్తుంది, మీరు కాసేపు ఆపేసేయండి, రండి అనేసి ఇంకేదో డైవర్ట్ చేస్తుంది. కాసేపు డైవర్ట్ అంతా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చోగానే టక్కన వచ్చేస్తుంది ఐడియా. సో అలా అంతా హెల్ప్ చేస్తుంది. నాకు కొంచెం అవార్డ్స్ దేవుడి దయ వల్ల చాలా బిరుదులు ఏవో వచ్చినాయి, అంతా మా నాన్నగారు ఆశీర్వాదం, దేవుడు దయ. అందులో అన్నింటిలో కూడా ఆవిడ పంచుకుంటుంది అనమాట. నేను ఏదైనా ఒకటి మర్చిపోతే మీలాంటి ఇంటర్వ్యూలు అడిగినప్పుడు, మీరు అది మర్చిపోయారు, ఇది చెప్పండి అని ఆవిడ చాలా పొంగిపోతూ ఉంటుంది అనమాట. షీ ఈజ్ ట్రావెలింగ్ విత్ మీ. నేను సక్సెస్కి కారణం ఆవిడ అంటే నేను ఒప్పుకోను. డెఫినెట్గా సేఫ్ డ్రైవ్ అంటారు చూడండి, గుడ్ పైలట్, గుడ్ ల్యాండింగ్, కార్యేషు దాసే కరుణేష్ మంత్రి. చాలా సంతోషం సార్. మరి అయితే సంగీత పరంగా ఇంకా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి సార్? అంటే ఫ్యూచర్ ప్లాన్స్, నేను ఇది చెయ్యాలి అలా డ్రీమ్ ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎంత వాసురావు అయినా, ఎంత కోటి అయినా, లేకపోతే ఇంకెంత అయినా, సన్ ఆఫ్ ఆ బ్రాండ్ మాకుంది. ఇంకా మాది ఎలాగంటే ఇవాళకి కూడా రాజేశ్వరరావు గారు అబ్బాయి అని అంటారు, కానీ వాసురావు గారు నాన్నగారు రాజేశ్వరరావు గారిని ఎవరు అనరు. మా నాన్నగారు గ్రేట్. అలాగా ఆయన వల్ల కదా నేను ఇలా ఉన్నాం. లేకపోతే నేను చదివింది మామూలు స్కూలు, తెలుగు మీడియం చదివాం. మాకు అప్పుడు ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు, ఇంగ్లీష్ మీడియం లేదు అప్పుడు. అలాగుండి ఇవాళ
మోడీ గారు నా మీద చేసుకుని ఫోటో తీసుకునే లెవెల్కి ఎదిగామంటే ఒక రాజేశ్వర గారు అబ్బాయిగా మనకు ఆ టాలెంట్ రావడం అదంతా దానికి అదృష్టం కూడా ఉండాలి, సరస్వతి కటాక్షం ఉండాలి. దానివల్ల రావటం నేను నాన్నగారి పాటల్ని చెడపకుండా, ఆయన పేరు చెడగొట్టకుండా ఇంతవరకు కాపాడుతూ వచ్చాం. నాన్నగారి పేరు ఎక్కడ చెడలే. ఆయన పాటలన్నీ హిట్సే కదా. పగలే వెన్నెల ఆ బీజిఎమ్స్ అన్ని కొంచెం మార్చి మల్లాది సచ్చిదానందమూర్తి సంగీతం శ్రీనివాసరావు గారిని పెట్టి నాన్నగారు పాడిన పాటలు ఉన్నాయమ్మా. చల్లగాలిలో యమునా తట్టిపై దాని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ముందొచ్చి ఒక వేటూరు గారితో నారాయణ రెడ్డి గారితో వాళ్ళతో ఏదో ఒకటి రాయించి ఆ బీజం అయిపోగానే నాన్నగారు పాడిన వాయిస్ పెడతారు. మళ్ళీ చరణంలో వచ్చి నాన్నగారిని పొగుడుతూ రాయించారు. అందాల సీడీలు ఎవరికి అందలేదు కాబట్టి అంత ప్రజాదరణ సగలే. అలాగా నాన్నగారిది సాంగ్స్ అన్ని రీమిక్స్ చేద్దామని వితౌట్ స్పాయిలింగ్ ది ఒరిజినల్ అదొకటి ఉందమ్మా. చాలా సంతోషం సార్, అద్భుతం. మరి తెలుగు భాషాభివృద్ధి కోసం మీ వంతుగా మీరు చేస్తున్న ఈ అన్నమయ్య సంకీర్తనల ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా మీరు అన్న నాన్నగారి సాలూరు రాజేశ్వరరావు గారి పాటల్ని మళ్ళీ మీరు రీమిక్సింగ్ చేసి మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా అందేలాగా చేయబోతున్నామని అనుకున్న ప్రాజెక్ట్స్ అన్నీ విజయవంతం కావాలని మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆత్మాభిమానమే ఆదర్శంగా, సంగీతమే సర్వస్వంగా, ఒకే ఒక ఆశగా, అదే శ్వాసగా భావించిన మన సాలూరి వాసూరావు గారి సంగీత సారథ్యంలో మరిన్ని మంచి గీతాలు మనందరం ఆస్వాదించాలని, ఆయన కలలన్నీ పండాలని ఈ సంక్రాంతి పండగ పూట మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మా శ్రోతల కోసం, మా ఆకాశవాణి నిలయం కోసం మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు మా అందరి తరఫున ధన్యవాదాలు సార్. నమస్కారం. నమస్కారమ్మా. నమస్కారం.